శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. 1902 ఆగస్ట్ నెలలో మద్రాస్ రైల్వే స్టేషన్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక ముసలాయన తలపాగా ఒకటి పెట్టుకొని, నామాలవన్నీ పెట్టుకొని, చేతిలో కర్ర పట్టుకొని, రంగురంగుల బట్టలు వేసుకొని, ఒక రైల్లో ఒక బోగీలోకి ఎక్కడానికి వస్తున్నారు. వస్తూ ఉంటే, ఆ బోగీ దగ్గర కొంతమంది రైల్వే ఎంప్లాయీస్ నించొని మాట్లాడుకుంటున్నారు. ఈ గార్డు ఈయన లోపలికి ఎక్కడం చూసి, "ఏయ్! ఏయ్! నువ్వెక్కుతున్నావేంటి? దిగిపో" అన్నారు. ఎవరో బిచ్చగాడు అనుకుని. అనేసరికి ఆయన చూసి, "లేదు, మేము టికెట్ తీసుకున్నాము" అన్నారు. అంటే, "ఏది నీ టికెట్ చూపించు" అంటే, "అదిగో అక్కడ వేణుగోపాల్ అనే ఒకతను ఉన్నాడు కదా! అతని దగ్గరుంది మా టికెట్టు" అని చెప్పారు. చెప్తే, "ఏం నాటకాలు ఆడుతున్నావా నువ్వు? అందరూ ఎక్కేస్తున్నారు కంపార్ట్మెంట్‌లోకని" ఆయన కిందకి తోసేసారు. తోసేసరికి లోపల వేణుగోపాల్ పరిగెత్తుకుంటూ వచ్చి, "అయ్యయ్యో! ఎవడు చేసాడు ఈ పని? ఎవరనుకుంటున్నారు ఈయన మహనీయుడు. అలాంటి ఆయన్ని కిందకి తోసేస్తారా మీరని" చెప్పి ఆయన్ని లేపి, "ఇదిగో మా టికెట్లు" అని చెప్పి చూపిచ్చారు. చూపిచ్చేసరికి వాళ్ళు అప్పటికే అలా తోసేసారు గదా! దాంతో అహంకారంతో వాదించడం మొదలుపెట్టారు. మొదలుపెడితే ఆ వేణుగోపాల్ అన్నతను, "మా దగ్గర టికెట్లున్నాయి. ఎక్కడానికి మీకేంటి అభ్యంతరం?" అంటే, "ఇలా ఈ వేషం అంతా ఉంది. ఇలాంటి ఆయన రైలెక్కితే మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడతారు." అంటే ఏంటి ఇబ్బంది? ఆయన ఎవరిని ఏం చేయలేదే. ఎక్కి కూర్చుంటే ఏంటి? ఆయన చెప్తున్నాను కదా నేను మహనీయుడని. దయచేసి ఇలాంటివి అనకండి అంటే. ఇంక చివరికి మాట మాట పెరిగి, చివరికి ఈ వేణుగోపాల్ అన్నాయన బలవంతంగా స్వామిని రైలెక్కిచ్చారు. ఎక్కిచ్చాక ఆయన ఎక్కి కూర్చునేసరికి 6 గంటలకి బయలుదేరాలి సాయంత్రం ఆ రైలు. బయలుదేరలేదు. ఏంటా అని చూస్తే ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అన్నమాట. ఇంక వాళ్ళు రైల్వే వాళ్ళు ఏమి చేసినా శత విధాలుగా ప్రయత్నించినా రైలు బయలుదేరలేదు. ఇంజిన్‌లో చెక్ చేశారు. అన్ని బోగీల దగ్గరికొచ్చి చెక్ చేశారు. ఏం చేసినా టెక్నీషియన్స్ వస్తారు. ఏం సమస్య లేదండి. రైలంతా బానే ఉంది. ఎందుకు బయలుదేరట్లేదో తెలీదంటారు. ఇంకో ఇంజిన్ మార్చారు. అయినా బయలుదేరలేదు. వాళ్ళకి అర్థం కాలేదు ఎలాగో. అప్పుడు ఈ వేణుగోపాల్ ఒక విచిత్రాన్ని గమనించాడన్నమాట. ఏంటంటే, ఈ మహనీయుడి చేతిలో కర్ర ఉండేది కదా! ఆ కర్ర ఎప్పుడు ఆయన పక్కన పెట్టి కూర్చునేవారు. ఎప్పుడు కూర్చున్నా. ఆ రోజు విచిత్రంగా ఆ కర్రని ఇలా నిలబెట్టి, దాని మీద 2 చేతులు పెట్టి ఇలా కూర్చునున్నారు ట్రైన్‌లో. కూర్చొని ఉండేసరికి అప్పుడు ఇతను గమనించి, ఆ రైల్వే వాళ్ళ దగ్గరికెళ్ళి, "మీరు తప్పు చేశారు. ఆయన మహనీయుడని చెప్పాను కదా! ఆయన్ని అవమానించారు మీరు. అందుకే రైలు బయలుదేరట్లేదు. వచ్చి ఆయనకి క్షమాపణ చెప్పండి" అని అడిగారు. అడిగితే దాంతో అందులో ఒకతను ఉన్నాడు. అతను టెక్నికల్‌గా చాలా గొప్పవాడు. అతనొచ్చి, "వాట్ ఆర్ యూ సేయింగ్? ఇది అసలు సైంటిఫిక్‌గా ఎలా పాసిబుల్ అవుతుంది? అంతా బానే ఉంటే, ఒక మనిషి ఎవడికో కోపం వచ్చిందని రైలు బయలుదేరదా? ఐ వోంట్ బిలీవ్ ఇన్ ఆల్ థీస్ సూపర్‌స్టిషన్స్" అని చెప్పి మొదలుపెట్టాడు. ఇంకా శతవిధాలుగా ప్రయత్నించారు. ఈ ప్యాసింజర్స్ అందరికి విసుగొస్తోంది తప్ప ఆ రైలు మాత్రం బయలుదేరట్లే. చివరికి ఇద్దరు రైల్వే ఎంప్లాయీస్ వచ్చి, నిజమే అయ్యుంటుంది. ఎందుకంటే ఈ రైలులో మిగతా వాళ్ళు కూడా వచ్చి ఆయనకి నమస్కారం చేస్తున్నారు చాలామంది. ఆయన గొప్పాయనేమో అనవసరంగా ఆయన్ని అవమానించాము. పద వెళ్లి క్షమాపణ చెప్దామంటే, ఈ టెక్నికల్ పర్సన్ నేను అలాంటివి ఏం పట్టించుకోను. ఐ కెన్ ఫిక్స్ మై ప్రాబ్లమ్ అని చెప్పి కొన్ని గంటల పాటు ప్రయత్నించాడు. ప్రయత్నిస్తే ఏం అవ్వకపోయేసరికి ఆ ప్లాట్‌ఫార్మ్ అంతా ఇంకా ఆక్రమించేసింది రైలు. అది కదలకపోతే వెనకాల వచ్చేవి కూడా అలాగే ఉంటాయి కదా! దాంతో అహంకారం అంతా దిగి ఆయన దగ్గరికొచ్చేప్పుడు, "నన్ను క్షమించండి. మీరు మహాత్ముడని తెలియక నేనిలా చేశాను. ఈ రైలు బయలుదేరేలా చేయండి" అని అడిగారు. అడిగితే అప్పుడాయన చూసి, "నేను మహాత్ముడా కాదా అని కాదు. నేను మనిషిని. మనిషిని మనిషిలా గౌరవించడం మొదలుపెట్టండి ముందు. ఒక మనిషి టికెట్ తీసుకున్నప్పుడు ట్రైన్‌లోకి ఎక్కించాల్సిన బాధ్యత మీది. అంతేగాని ఎంత ఇది చేశారు ఇందాకను దానికి మహాత్ముడెందుకు? మామూలు మనిషి అయినా సరే అంతే గదా!" అని చెప్తే వాళ్ళు క్షమించండి మమ్మల్ని అన్నారు. అంతే. ఆయన నిలబెట్టిన కర్రను తీసి పక్కన పెట్టారు. మరుక్షణం రైలు బయలుదేరింది కూతేసుకుంటూ. అది ఆ మహాత్ముడి శక్తి. ఈ సంఘటన చెన్నై రైల్వే స్టేషన్ రికార్డ్స్‌లో కూడా రికార్డ్ అయిందిట. అఫీషియల్ రికార్డ్స్‌లో. స్టేషన్ రికార్డ్స్ అని ఉంటాయి కదా! అందులో కూడా రికార్డ్ అయిందిట. ఛానల్ కుటుంబ సభ్యులకి ఒక ముఖ్య గమనిక. సొరకాయల స్వామి జీవితంలో జరిగిన సంఘటనలన్నిటిలోకి చాలా చిత్రమైనది ఆ మద్రాస్ రైల్వే స్టేషన్‌లో జరిగిన సంఘటన. దాని ప్రూఫ్ రైల్వే స్టేషన్ రికార్డ్స్‌లో ఉంది అని 1960లో రీసెర్చ్ చేసిన ఒకాయన చెప్పగా కూడా విన్నాను నేను. దాని తరువాత మనకి తెలిసిన రైల్వే వాళ్ళు ఎందరితోనో అవి బయటికి తీయిద్దాము. ఎందుకంటే అది సనాతన ధర్మానికి ఎంతో ఉపయోగపడే విచిత్రమైన సంఘటనది. అదెప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగింది. అందుకని ఆ రికార్డ్స్ బయటికి తీద్దాము అని ఎంత ప్రయత్నించినా సరే, ఇప్పటిదాకా వీలు కాలేదు. మీకు ఒకవేళ రైల్వేస్‌లో తెలుసున్న వాళ్ళెవరైనా ఉండి, ఆ పాత రికార్డ్స్‌ని యాక్సెస్ చేయగలిగేంత సహనము, శక్తి ఉన్నవాళ్ళైతే, ఆ సంఘటన తాలూకు రికార్డ్‌ని బయటికి తీయించే ప్రయత్నం చేసి మాకు పంపించండి. అది స్టోర్ చేసుకుంటే భవిష్యత్తులో తరువాతి తరానికి ఒక అద్భుతమైన సాక్ష్యం కింద నిలుస్తుందది.
మేము కూడా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఈ వీడియో 2017లో రికార్డ్ చేశాం కదా! అప్పటినుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం మేము. ఇప్పటికి కూడా మాకింకా దాని యాక్సెస్ రాలా. మీ ఎవరికైనా దొరికితే మాత్రం పంపించండి. చాలా సంతోషం కలుగుతుంది అది చూసి. ఈ సంఘటనలో నేను చెప్పిన మహానుభావులే సొరకాయల స్వాములు. చాలా చాలా గొప్ప మహనీయులు. ఇప్పటికి కూడా వారి సమాధి పిలిస్తే పలుకుతుందనమాట. ఈరోజు వీడియోలో ఆ మహనీయుల గురించి తెలుసుకుందాం. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే, మా నాన్నగారు మమ్మల్ని తిరుపతికి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుందనమాట. నారాయణవనం అని. ఆ ఊరి దగ్గరికి తీసుకెళ్ళేవారు. ఆ ఊరు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏంటంటే వెంకటేశ్వర స్వామికి, పద్మావతి దేవికి వివాహం జరిగిన ప్రదేశం. అంటే పద్మావతి దేవి అమ్మవారి నాన్నగారు ఉన్నారు కదా! ఆకాశరాజు అని. ఆయన రాజ్యం అక్కడే వివాహం జరిగింది. ఆ దేవాలయం ఎదురుగుండా ఒక సమాధి ఉంది. సొరకాయల స్వామి సమాధి అని. మా నాన్నగారు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉదయం ఒక పూజ జరుగుతుందనమాట. అంటే స్వామి సమాధికే అభిషేకం చేసి, పూజ చేసి, హారతిస్తారు హోమం చేసి. ఆ పూజలో కూర్చోబెట్టారు. అక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు పొద్దున వెళ్లి పూజ అప్పుడు చూస్తే చాలా మంది ఈ నెగెటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు ఉంటారు చూడండి. పాపం బాధపడుతున్న వాళ్ళు. వాళ్ళొచ్చి అక్కడ కూర్చుంటే ఆ పూజ చేసినప్పుడు స్వామి ఆ దుష్ట శక్తులన్నిటిని దూరం చేస్తారు అని అక్కడ ప్రగాఢమైన నమ్మకం అన్నమాట. అలాగే మీరెళ్లి చూస్తే అక్కడ వాతావరణం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. కొంతమంది అసలేదో ఇలా ఊగిపోతూ ఉంటారు పూనకం వచ్చినట్టు. కొంతమంది అక్కడ గ్రిల్స్ వాటిని పట్టుకొని వేళ్లాడుతూ ఉంటారు. చాలా చిత్రంగా ఉంటుంది ఆ వాతావరణం. ఎదురుగుండా ఇక సమాధి ఉంటుందండి. పూజారి దానికి అభిషేకం చేసి హారతిచ్చి హోమం చేస్తారంతే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆవేశం ఎక్కువైపోయి మధ్యలోను. తర్వాత వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనమాట. ఎవరితోనో ఆర్గ్యూ చేస్తున్నట్టుగా మొదలుపెడతారు. ఆ పూజ అయ్యే సమయానికి ఆ దుష్ట శక్తి, ఆ నెగటివిటీ అంతా పోయి వాళ్ళు మామూలుగా అయిపోతారు అని అక్కడ నమ్మకం. అయితే నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడంతా అక్కడ కూర్చునేవాడిని. కొంచెం ఇంటర్‌లోకి అక్కడికి వచ్చాక ఈ సైంటిఫిక్ టెంపరమెంట్ వస్తుంది గదా! అప్పుడు మా నాన్నగారు కూర్చోమంటే పూజలో కూర్చోవడం మానేసేసి చుట్టూ తిరిగి చూసేవాడిని. అసలు ఏంటి వీళ్ళందరూ నిజంగా అలా చేస్తున్నారా? లేకపోతే వీళ్ళు నాటకం ఆడుతున్నారా? ఎందుకంటే కొన్ని సార్లు చూస్తే వాళ్ళసలు ఏదో ఒకటి పుచ్చుకొని శరీరం అంతా ఇలా పెట్టి వేళ్లాడుతూ ఉంటే చాలా అసహజంగా అనిపిస్తుంది. ఇదేంట్రా ఇలా ఎలా వేళ్లాడతారు? ఏంటిది అని. దాంతో అదంతా గమనిస్తూ ఉండేవాడిని. ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడ ఒకాయన కూర్చునున్నారు. బయట మండపంలో ఉన్నారు. చాలా విచారంగా ఉన్నారు. వెళ్ళి ఆయన దగ్గరికి "ఏంటండి ఎందుకొచ్చారు ఇక్కడికి" అని అడిగా. అడిగితే ఆయన యూఎస్ నుంచి వచ్చారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో చాలా పెద్ద పొజిషన్‌లో పనిచేస్తున్నారు. ఒక 45 ఇయర్స్ అలా ఉంటాయన్నమాట. అంటే "ఓహో! మీరు సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నారా? అదేంటి ఇది గూడా మీరు గూడా నమ్ముతారా ఇవన్నీను" అని అడిగాను. అంటే అప్పుడు ఆయన చెప్పారు. "అదిగో అక్కడ మీరు చూసారు గదా! ఆ గ్రిల్ పుచ్చుకొని వేలాడుతుంది. ఆవిడ నా భార్య" అని. చూస్తే ఆవిడ చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్‌లా ఉంది. కానీ అసలు ఒళ్ళు తెలియట్లేదనమాట. అలా ఏదో ఒక రకమైన మతిభ్రమణంలో ఉన్నారు. అంటే "ఏం జరిగింది?" అని అడిగా. అడిగితే కొన్నాళ్ళ నుంచి నా భార్యకి ఒక పెద్ద సమస్యొచ్చింది. వచ్చి ఇంకసలేదో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాంతో నేను అమెరికాలో ఉన్నాను గదా! నాకు బోలెడు డబ్బులున్నాయి. నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్‌లో ఉన్నాను. దాంతో అందరి దగ్గరికి తీసుకువెళ్ళాను. తీసుకెళ్తే డాక్టర్లు చూసి ఎవ్వరు ఏం చేయలేకపోయారు. తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే చివరికి కరెంట్ షాకులు గూడా ఇచ్చారు తనకి. నాకు ఎంత బాధేసిందో ఆ షాక్‌కి తను విలవిల్లాడిపోతుంటే మా ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ప్రేమ. కానీ దురదృష్టం ఏంటంటే నన్ను, పిల్లల్ని అందరిని కొట్టేస్తూ ఉంటుంది. వాళ్ళ పిల్లలు అని గూడా తను స్పృహలో లేదు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే మేము ఒక ప్రదేశానికి వెళ్ళాము. ఏదో ఒక ట్రిప్‌కని జెప్పి. వెళ్ళాక సడెన్‌గా అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఆ రోజు రాత్రి నుంచి ఉంది. దానికి ముందు పర్ఫెక్ట్‌గా ఉండేది. తను గూడా ఇంకో కంపెనీలో చాలా పెద్ద పొజిషన్‌లో ఉంది. ఆ రోజు నుంచి పట్టుకుందిది వదలలేదు. ఇంక దాంతో అమెరికా అంతా అయింది. అప్పుడు ఇలాంటివి మన దేశంలో అయితే ఖచ్చితంగా పరిష్కరిస్తారని జెప్పి ఇండియాకి తీసుకొచ్చాను. తీసుకొచ్చాక ఇక్కడ గూడా మంత్రగాళ్ళు, వీళ్ళు, వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళందరూ ఇన్నేసి వేలని చెప్పి డబ్బులు తీసుకున్నారు తప్ప ఏమీ తగ్గలేదు తనకి. ఇదిగో ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. అనేసరికి నేను "ఏవండీ ఇంతమంది మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు గదా! వాళ్ళందరికీ డబ్బులు గూడా ఇచ్చారు. ఏం తగ్గలేదంటున్నారు. మరి మళ్ళీ ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు?" అని అడిగా. నేను అందరిని ఇలాంటి ప్రశ్నలే అడిగేవాడిని మా నాన్నగారిని గూడా. అడిగితే అప్పుడు ఆయనన్నారు, "ఒక్క విషయం అండి. వాళ్ళందరూ ఇన్ని వేలివ్వు, అన్ని వేలివ్వు అని అడిగారు కదా! కానీ ఈ దేవాలయంలో మాత్రం ఎవ్వరు నన్ను రూపాయి గూడా అడగలేదు. ఈవిడ పరిస్థితి చూసి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి అన్నారంతే. నేనేమన్నా డబ్బులివ్వాలంటే ఏం అక్కర్లేదు. పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగినంత సేపు ఆవిడని అక్కడ కూర్చోనివ్వండి" అని చెప్పారు తప్ప ఏం అడగలేదు. అప్పుడు నాకనిపించింది, సరే ప్రయత్నిద్దాము. ఒకటి వీళ్ళలో ఏమి స్వార్థం లేదు అని తెలుస్తోంది గదా! నన్ను మోసం చేయట్లేదని.
ఇంకా శక్తి ఉందా లేదా పరీక్షిద్దాము అని చూస్తున్నాను అన్నారు. అప్పుడు నాకు ఓహో! ఇదేదో విచిత్రంగా ఉందిరా అనిపించింది. నేను కూడా చదువుకుంది కంప్యూటర్సే కదా! ఓహో! ఈ కంపెనీలు ఇంత పొజిషన్‌లో ఉన్నాయని కూడా నమ్ముతున్నారు అంటే ఇందులో ఏదో ఉంది అని. అది మన మూర్ఖత్వం అన్నమాట. మన దేశంలో గొప్పవాళ్ళు, మహాత్ములు చెప్తే ఎవ్వరు నమ్మరు. ఎవడో ఒక ఎన్ఆర్ఐయో లేకపోతే ఒక ఫారినరో వచ్చి మన దేశం గొప్పతనం గురించి చెప్తే అప్పుడు మనం నమ్ముతాం. దురదృష్టవశాత్తు అదే దౌర్భాగ్యపు స్థితిలో నేను కూడా ఉండేవాడిని కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు సరే అయితే ఇదేదో బావుందని చెప్పి అక్కడ కూర్చొని ఆయన్ని గమనిస్తూ ఉన్నాను. పూజ అంతా అయిపోయింది. అప్పటిదాకా ఆవిడ ఎవరితోనో ఆర్గ్యూ చేస్తూ, వాదిస్తూ, గట్టి గట్టిగా అరుస్తూ, జుట్టు చింపుకుంటూ అలా ఉంది. ఇంక పూజ చివరికొచ్చేసరికి నీరసం వచ్చినట్టుగా అక్కడ పడిపోయింది. పడిపోయాక కాసేపు అయ్యేసరికి ఆవిడంతట ఆవిడే లేచిందనమాట. అప్పుడు ఈయన లేచి దగ్గరికి వెళ్తే ఆవిడ మెల్లిగా నడుచుకుంటూ వచ్చి మొట్టమొదట "ఏవండీ నా పిల్లలేరి" అని అడిగింది. అడిగితే "ఎందుకు?" అని అడిగితే "ఒకసారి చూడాలనుంది. చాలా రోజులైంది వాళ్ళని చూసి" అదనమాట. దాంతో పాపం ఆయన అంత పెద్దాయన వెక్కి వెక్కి ఏడ్చేసారు. ఆవిడ కూడా ఏడ్చేసి ఆయన గట్టిగా హత్తుకుని నించుందనమాట. నాకు ఇంక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చూస్తూ ఊరుకున్నాను అంతే. కానీ అసలు వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఆ రోజు కన్నీళ్లతోనే మాట్లాడుకున్న ఆ సంఘటనని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. తర్వాత శుభ్రంగా మాట్లాడుకుంటూ ఇద్దరు వెళ్ళిపోయారు. ఆవిడ కొంచెం నీరసంగా ఉంది అంతే తప్ప లేచి వెళ్ళిపోయారు చక్కగా అక్కడ ప్రసాదం తీసుకొని. అప్పుడు నాకు ఓహో! అయితే మా నాన్నగారు చెప్పింది కరెక్టేను. ఇక్కడ ఏదో శక్తి ఉంది అనిపించింది. అంతటి మహిమాన్వితమైన సమాధి అది. అందుకే అప్పటినుంచి గూడా ఎప్పుడు మేము బెంగుళూరు నుంచి తిరుపతి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక ఖచ్చితంగా నారాయణవనం వెళ్ళి సొరకాయల స్వామి సమాధి చూసి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని అప్పుడు వెనక్కొస్తాం అన్నమాట. చాలా శక్తివంతమైన క్షేత్రం. ఆ స్వామి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సామాన్యంగా దత్త అవతారాలైన అవధూతలందరిలోనూ మీరు కొన్ని పిక్యూలియర్ లక్షణాలు గమనిస్తారు. ఏంటంటే వాళ్ళు ఎక్కడ పుట్టారో ఎవరికీ తెలీదు. వాళ్ళది ఏ కులమో, ఏ మతమో, ఏం పేరో ఎవ్వరికీ తెలీదు. ఈయన కూడా అంతే. ఈయన ఎక్కడ పుట్టారో ఎవ్వరికీ తెలీదు అసలు. తర్వాత కొన్ని ప్రూఫ్‌లు దొరికిన దాని ప్రకారం అయితే ఈయన దాదాపు అఫీషియల్ రికార్డ్స్‌లోనే 200 పైన సంవత్సరాలు బతికినట్టుగా ఉంది. కానీ ఎక్కడ పుట్టారో ఎవ్వరికీ తెలీదు. 1875లో ఒకసారాయన ఈ నారాయణవనం ఊళ్ళోకొచ్చారు. వచ్చినప్పుడు అందరూ చూసి ఆ వేషం, ఆ రంగురంగుల బట్టలు అవన్నీ చూసి ఎవరో గంగిరెద్దుల వాళ్ళు అనుకున్నారు. అంతేగాని పేరు గాని ఏది ఎవరికీ తెలీదు. అయితే ఏమైంది? ఆ రోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నారాయణవనం దగ్గర ఒక బావి తవ్వుతున్నారు. తవ్వుతూ ఉంటే ఆ బావి తవ్వేటప్పుడు సామాన్యంగా ఒక మూఢనమ్మకం ఉంది గదా! ఏంటంటే ఏదో ఒక జంతువుని బలిస్తే అప్పుడు జరిగే పని సక్రమంగా జరుగుతుంది. అంతేగాని ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. మా పిల్లలు ఎలాగో మేమెలాగో అలాగే ఆ ప్రాణి గూడా జీవం ఉన్నది అని ఆలోచించరు. అదొక మూర్ఖత్వం. అయితే బలివ్వడానికి ఒక చిన్న మేకపిల్లని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఆ బావి తవ్వడానికి మొదలుపెట్టి సరిగ్గా దాన్ని బలివ్వబోతుంటే అప్పుడు ఈ స్వామి వెళ్లి ఆపారన్నమాట. ఆపి "ఆగండి మీరేం చేస్తున్నారు?" అంటే "దీన్ని బలిస్తున్నాం." "దాన్నేం బలివ్వద్దు. తప్పది. దాన్ని బలిచ్చారంటే గనక మీరు అనుకున్న పని జరగదిక్కడ. దాన్ని వదిలేసి మీరు బావి తవ్వండి. మీకు అన్నీ బానే జరుగుతాయి." అంటే వాళ్ళు లేదు ఈ చుట్టుపక్కల కొన్ని బావులు తవ్వితే ఇంతకుముందు అందులో ఉప్పు నీళ్లు పడ్డాయి. అందుకని దీన్ని బలిచ్చి తవ్వితే గనక మంచి నీళ్లు పడతాయి. అంటూ అనవసరంగా ఇంకొక ప్రాణిని ఎందుకు చంపుతారో? ఒక అమ్మకి పుట్టిన పిల్ల గదది. మీ పిల్లలకి ఎవరికైనా ఏమన్నా జరిగితే మీకెలా ఉంటుంది? ఆ అమ్మ గూడా అలాగే బాధపడుతుంది గదా! వదిలేయండి ఆ మేక పిల్లని అని చెప్తే అక్కడ ఎవ్వరు వినలేదు గానీ ఇద్దరు మనుషులు మాత్రం రత్న సభాపతి పిళ్ళయ్య అని ఆయన ఒకాయన, చెంగల్వరాయ మొదలియార్ అని ఒకాయన. వాళ్ళిద్దరూ చూసి ఈయన్ని చూస్తుంటే ఎందుకో గొప్పవారిలా అనిపిస్తున్నారు. సరే ఈయన మాట విందామని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ సర్ది జెప్పి, ఆ మేకని ఎవరైతే తీసుకొచ్చారో అతనికి రూ. 2 ఇచ్చేసి "నువ్వు వెళ్ళిపో నాయనా! నీ మేకని మేము కొనుక్కున్నట్టే గదా! ఇక్కడ ఉంచుకుంటాం. కానీ దాన్ని చంపొద్దు. ఇదిగో ఈ స్వామి చంపొద్దంటున్నారు" అని జెప్పేసి అతన్ని పంపించేసారు. పంపించేసాక ఈ స్వామి ఆ దూరంగా ఉన్న ఒక అరుగు మీద కూర్చొని అలా చూస్తున్నారు వీళ్ళేం జేస్తారు. చివరికి మొత్తానికి బావంతా తవ్వారు. అన్ని వందల మంది కలిసి. తవ్వాక చూస్తే అందులో ఉప్పు నీళ్లు పడ్డాయి. అప్పుడు ఇందాక నేను చెప్పిన పెళ్ళయి మొదలయ్యారు వీళ్ళిద్దరూ వచ్చి, "స్వామి మీరు తవ్వమన్నారు గదా! తవ్వాము. చూడండి ఇప్పుడు ఉప్పు నీళ్లు పడ్డాయి" అన్నారు. అంటే అవునా? ఇందాకడ ఆ మేకపిల్లని చూసేసరికి ఆ మేకపిల్ల లేదు. ఏమైందా అని చూస్తే వీళ్ళిద్దరూ చెప్పాక వాడు ఊరుకున్నట్టే ఊరుకుని ఇంకొక చోటకి తీసుకెళ్ళి దాన్ని చంపేసారు అన్యాయంగా. చంపేసరికి అప్పుడు ఆ కళేబరాన్ని పట్టుకొచ్చి "స్వామి వాళ్ళు చంపేసారు మూర్ఖులు చెప్పినా వినలేదు" అంటే, "ఆ! వినలేదు గదా! దాన్ని ఉసురు పోసుకున్నారు. అందుకే ఉప్పు నీళ్లొచ్చాయి. ఇంకేం చేయలేమక్కడ." అప్పుడు ఆయన పాదాల మీద పడి వాళ్ళందరూను "మీరే ఏదో ఒకటి చెయ్యాలి. దయచేసి చెయ్యండి" అంటే, "అయితే ఒక పని చేయండి. ఆ మేక కళేబరాన్ని అక్కడ పెట్టి, దానికి ఇంతకన్నా చాలా ఉత్తమమైన జన్మ రావాలి అని చెప్పి, దానికి సంస్కారం చేయండి. చేస్తే
అప్పుడు మీకు అందులో మంచినీళ్ళు పడతాయన్నారు. వాళ్ళకి అర్థం కాలే. ఇక్కడ ఉప్పు నీళ్లున్నాయి. మేకకి సంస్కారం చేయడం ఏంటి మనిషికి చేసినట్టు అని. సర్లే ఆయన చెప్తున్నారు కదా అని చెప్పి చేస్తే ఇద్దరు భక్తులు మాత్రం చాలా శ్రద్ధగా చేశారనమాట. ఆ మేకకి సంస్కారం చేసి దాన్ని పాతిపెట్టి దానికి ఉత్తమ జన్మ కలగాలి అని చెప్పి ఉదకం అవన్నీ వదిలి అన్నీ చేశారు. చేశాక అప్పుడు ఆ మిగిలిన నీళ్లు తీసుకెళ్ళి ఆ బావిలో పొయ్యండి అని చెప్పారాయన. పోసాక అప్పుడు చూస్తే ఇందాకడ దాకా ఉప్పగా ఉన్న నీళ్ళన్నీ బ్రహ్మాండంగా తియ్యగా అయిపోయి, ఆ బావిలో నీళ్లు ఇప్పటికి కూడా ఎంతో మందికి ఉపయోగిస్తున్నాయి. ఆ బావి ఇప్పటికి ఆ ప్రాంతంలో ఉంది. అది ఆయన మహత్తంటే. అప్పుడు అది చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి, "ఆయన మీ పేరేంటి?" అంటే, "ఏమో నాకు తెలీదన్నారు." అప్పుడు ఆయన భుజాలకి సొరకాయల బుర్రలుంటాయన్నమాట. అంటే ఈ ఆనపకాయలుంటాయి కదా! అవి ఎండబెట్టేస్తే ఒక చిన్న బౌల్‌లా తయారవుతుంది చూడండి. అవి భుజాలకి అలా తాళ్ళు వేసి కట్టుకొనున్నారాయన. అందుకని ఆయన్ని సొరకాయల స్వామి అని పిలిచారు. చాలా మంది దత్తాత్రేయ సాంప్రదాయానికి చెందిన అవధూతలకి పేరేంటో ఎవరికీ తెలీదు. వాళ్ళు ఎక్కడున్నారో ఆ ఊరు పేరుని బట్టి ఇప్పుడు చివట అమ్మగారు అంటారు చూడండి. అలాగే వాళ్ళకున్న ఊరిని బట్టి వాళ్ళకో పేరు పెడతారు. అలాగనే ఈయనకి ఉన్న ఈ సొరకాయ బుర్రలు చూసి సొరకాయల స్వామి అని పేరు. వాళ్ళందరూ గ్రామస్తులు నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారు గాని, ఈ పిళ్ళైకి మొదలియారికి మాత్రం ఎందుకో ఆయన మీద బాగా గురి కుదిరి, సరే ఆయన్ని గమనిద్దాం అని చెప్పి ఆయనతో పాటే తిరిగితే ఆయన ఏముంది ఆ సొరకాయ బుర్రలు ఉన్నాయి కదా! అందులో భిక్ష తీసుకోవడం అన్నిళ్ళకి తిరిగి, పక్కనే చాలా కుక్కల్ని పిలిచి వాటన్నిటికి పెట్టటం. అందులో మిగిలిందేదో అది ఆయన తినేసి మంచినీళ్ళు తాగి అక్కడ ఆ రోజు రాత్రి ఈ మొదలయారనే ఆయన ఆయనతో పాటే స్వామితో పాటే అక్కడ ఒక చోట అరుగు మీద పడుకున్నారు. పడుకునేసరికి స్వామి అతన్ని చూసి, "ఇంటికి పోయి పడుకో నువ్వు" అని చెప్తే, "లేదు స్వామి నేను ఇక్కడే మీతో పాటే పడుకుంటాను" అని చెప్పి అక్కడే ఉన్నారు. అయితే రాత్రి కొంచెం సేపయ్యాక ఏమైంది, అక్కడ విపరీతమైన దోమలు, పెద్ద పెద్ద దోమలనమాట. అవొచ్చి ఈ సొరకాయల స్వామిని కుట్టేస్తున్నాయా, మొదలయారిని కుట్టేస్తున్నాయి. ఈయన సొరకాయల స్వామి అసలు ఆయన్ని కుడుతున్నాయా లేవో తెలియనట్టు అలా శూన్యంలోకి చూసుకుంటూ, మధ్య మధ్యలో నవ్వుకుంటూ, కాసేపు కళ్ళు మూసుకుంటూ, కాసేపు ఏదో పాడుకుంటూ అలా పడుకునున్నారు. ఉంటే పాపం ఈ మొదలయారు మాత్రం ఇబ్బంది పడిపోయి వాటిని చంపి నానా అవస్థ పడుతుంటే, అప్పుడు కాసేపు పోయాక స్వామి చూసి, "ఏ నిద్ర పట్టట్లేదా?" అని అడిగారు. అయితే "దోమలు కుట్టేస్తున్నాయి స్వామి" అంటే, "అందుకే కదా నేను ఇంటికి వెళ్లి పడుకోమన్నాను. మీరున్నారు కదా స్వామి, అందుకే ఇక్కడ పడుకున్నాను" అంటే, "ఓహో! నేనున్నా అని నమ్మకం ఉందా? అయితే అవి నిన్నేం చెయ్యవులే" అని చెప్పి ఆయన చేతిలో కర్ర ఉంది కదా! అది తీసి ఆ మొదలయారు పడుకున్న చోట గాలిలో ఇలాగ సర్కిల్‌లాగా ఒకటి గీశారు. ఊరికే గాలిలో. గీసి అప్పుడు ఈయనొచ్చి పడుకున్నారు. విచిత్రం ఏంటంటే, ఆ తర్వాత ఆ రోజు రాత్రంతా మొదలయ్యారికి ఒక దోమ గూడా కుట్టలేదు ఆ లోపల. హాయిగా నిద్రపోయాడు. దాంతో అతనికి ఇంకా గురి కుదిరి, అయ్య బాబోయ్! ఏంటి ఈయన ఇంత మహత్తు, ఇంకా ఆయనకి పరమ శిష్యుడైపోయాడు. ఇదే అనుమానం మనకు కూడా వస్తుంది. సైన్స్ చదువుకున్నాం గదా! అదేంటండి దోమలు కుట్టడం మానేస్తాయి ఇలా గీస్తే అని. అదేంటో ఒక 2 నిమిషాల్లో చెప్పుకుందాము. అప్పటినుంచి మాత్రం ఆ పెళ్ళయ్యి మొదలయ్యారు ఆయన్ని వదలలేదు. వాళ్ళేం జేశారంటే, నారాయణవనంలోనే ఒక చిన్న పాక లాంటిది వేసి, అందులో ఆయన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి రోజు ఆయన్ని సేవించుకుంటూ ఉండేవారు. అలాగే మెల్లిగా గ్రామస్తులు గూడా రావడం మొదలుపెట్టారు. ఒకరోజు మధ్యాహ్నం స్వామి భోజనం జేస్తున్నారు భిక్ష తీసుకొచ్చి. చేస్తుంటే మొదలయ్యారు వాళ్ళు గూడా అక్కడే కూర్చొనున్నారు. ఆయన వాళ్ళిద్దరికీ కొన్ని ముద్దలు పెట్టి, అక్కడున్న కుక్కలకి వాటికి పెట్టి అన్ని జీవులకిను ఆయన తింటూ, ఈ లోపల హఠాత్తుగా "ఒరేయ్! వాడు చచ్చిపోయేలా ఉన్నాడురా, పదండ్రా" అని జెప్పారు. అంటే ఎవరు స్వామి అంటే, "వాడేరా ముసలివాడు, పదండ్రా వెళ్దాం" అని జెప్పి బయలుదేరారు. ఎవర్రా అని చెప్పి వీళ్ళిద్దరు గూడా బయలుదేరితే, ఒక ఇంటి దగ్గరికెళ్ళాక స్వామి గట్టి గట్టిగా ఇంట్లో అతన్ని పిలుస్తున్నారనమాట తిడుతూ. పిలుస్తుంటే వీళ్ళిద్దరు లోపలికెళ్ళి, "ఏయ్! మీ ఇంట్లో ఎవరైనా ముసలివాళ్ళు ఉన్నారా?" అంటే, "ఎవ్వరు లేరే." మరి స్వామి ఎవరో ఇక్కడ భోజనం తింటలేదు అని చెప్పొచ్చారు అంటే, "ఓహ్! మా ఇంటి బయట ఒక ఎద్దుంది. అది చాలా రోజుల నుంచి తిండి తింటలేదు. చిక్కి శల్యం అయిపోయింది" అని చెప్పి అప్పుడు ఆ యజమాని బయటకొచ్చాడు. వచ్చేసరికి స్వామి, "ఏయ్! వాడికెందుకురా తిండి పెట్టట్లేదు? పాపం వాడు చిక్కిపోతున్నాడురా, చచ్చిపోతాడురా" అని చెప్పి అరవడం మొదలుపెడితే ఆ యజమాని, "తింటలేదు ఏం చేయమంటారు మమ్మల్ని" అంటే, "ఏది తిండి పెట్టండి వాడికి" అన్నారు. అంటే యజమాని పెడితే తినలేదు. ఈ లోపల అక్కడ మంగమ్మ అని ఒక చిన్న పాప ఉంది. ఆ పాప తీసుకెళ్ళి గడ్డి పెట్టి ఆ ఎద్దుకి, "లేదు సొరకాయ తాత తింటలేదు" అంది. ఆ పాప సొరకాయ స్వామి చుట్టే తిరిగేదనమాట. ఈ మంగమ్మ అని చిన్న పాప. అయితే "తింటలేదు తాత" అంటే, అప్పుడు స్వామెళ్లి ఆ ఎద్దు చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి, దాని తల మీద అలా నిమిరి, "ఏం పర్లేదులే బాధపడకు. తినకపోతే ఎలా చెప్పు? తిను ఇక్కడి నుంచిను. నీకు అనుకున్నది వస్తుందిలే" అని చెప్పి గడ్డి తీసుకొచ్చి పెడితే, వెంటనే తినడం మొదలుపెట్టిందది. కొన్ని రోజుల్లో మంచి బలంగా, పుష్టిగా తయారైంది. అప్పుడు వీళ్ళకి ఆశ్చర్యమేసి, "స్వామి వాడు తింటలేదన్నారు. ఏంటది? అసలు ఎవరు?" అని అడిగితే, "వాడు మంచి యోగి. పూర్వజన్మలోను ఒక భయంకరమైన తప్పు చేశాడు. అంత సాధన స్థితిలో ఉన్నవాడు.
ఈ తప్పు చేసేసరికి మొత్తం దిగజారిపోయాడు. ఇప్పుడు ఆ ఎద్దు జన్మ ఎత్తాడు. వాడికి బెంగ, అయ్యో! నా సాధన అంతా పోయింది అని చెప్పి, వాడికి మళ్ళీ మనిషి జన్మ వస్తుంది తర్వాత. ఆ జన్మలో సాధన చేసి ఇంక మోక్షాన్ని పొందుతాడు వాడు. ఏం పర్లేదులే అని చెప్పారు. అలాగే విచిత్రంగా ఉండేవి స్వామి లీలలు. కొన్ని రోజులకి స్వామి హఠాత్తుగా నారాయణవనంలో కనిపించడం మానేశారు. అంతా ఈ పెళ్ళయ్యి మొదలయ్యారు ఎంతో వెతికారనమాట. వెతికితే దాదాపు కొన్ని నెలల పాటు వెతికాక అప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న ఊళ్ళో ఒక చోట శ్మశానంలో కూర్చుని ఉన్నారాయన. ఉంటే అయ్యయ్యో! స్వామి ఇక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి మళ్ళీ ఆయన బలవంతంగా వెనక్కి తీసుకొచ్చారు. ఆయన వద్దు నేను రానంటే, లేదు స్వామి మీరు రావాలి. మీ స్పర్శతో మా నారాయణవనం పునీతం అయిపోయింది. మీరు రాకపోతే ఎలాగా అని చెప్పి ఆయన బండిలో ఎక్కించి వెనక్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి దారిలో ఆ బండి వస్తూ ఉంటే ఘోర వర్షం మొదలైంది. మొదలైతే స్వామి వెంటనే మీరు కూడా బండిలో వచ్చి కూర్చోండి అని అడిగారు. వాళ్ళిద్దరూ పాపం వెనకాల నడిచి వస్తున్నారు బండికి. వస్తూ ఉంటే వాళ్ళు, వద్దు స్వామి మీరు కూర్చున్నారు కదా బండిలో, మేము మీ పక్కన కూర్చోము, మేము ఇలాగే నడిచి వస్తాం అంటే, వర్షం పడుతోందిరా మీరేంటి నేనేంటి, నేను అయ్యని మీరు పిల్లలు అంతే, అయ్య పక్కన కూర్చోకూడదా రండి అంటే, లేదు స్వామి మీ పక్కన కూర్చోము మేము, కూర్చోకూడదు మీరు మహాత్ములు, మీరు బండిలోనే ఉండండి మేము నడుచుకుంటూ వస్తాం అన్నారు. హోర్న వర్షం పడిపోతుంది, వాళ్ళిద్దరు తడిసిపోతున్నారు. ఆయనకి ఎంతో బాధేసి ఒక్కసారి ఆకాశం కేసి చూసి, తల్లి నా పిల్లలిద్దరూ క్షేమంగా రావాలి, వాళ్ళని తడపకు అని ఆకాశం కేసి చూసి చెప్పి బండిలో కూర్చున్నారు. అంతే విచిత్రం. ఆ బండి ఆ బండి వెనకాల వీళ్ళిద్దరూ వస్తున్న ప్రదేశం, ఆ 2 చోట్ల ఇలా వృత్తాకారంలో వర్షం పడడం మానేసి మిగతా చుట్టూ వర్షం పడుతోందనమాట. అంటే ఎవరో ఆకాశంలో ఒక పెద్ద గొడుగు తీసుకొచ్చి వేశారనుకోండి, ఏరియాలో వర్షం పడదు చూడండి మిగతాదంతా పడుతుంది. అలా రావడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ చూసి ఆశ్చర్యపోయారు. అలాగే నారాయణవనం వెళ్ళేదాకా వాతావరణం అలాగే ఉండి, వాళ్ళు ఎక్కడ నిలబడి ఉన్నారో దాని చుట్టూను ఆ బండి మీద వర్షం పడ్డా. మిగతాదంతా పడిందనమాట. ఇప్పుడు మనకందరికీ ఒక అనుమానం వస్తుంది. ఏంటండి ఆయన కుట్టదని చెప్తే దోమలు కుట్టడం మానేస్తాయా? ఎక్కడో ఒక ఎద్దుకి ఆకలి వేసి రోగం వచ్చింది అంటే ఈయనకి తెలిసిపోతుందా? వద్దంటే వర్షం ఆ ప్లేస్‌లో కురవడం మానేసి మిగతాదంతా కురుస్తుందా? అసలు ఇది ఏదైనా పాసిబుల్‌గా ఉందండి? ఎలా జరుగుతాయి అసలు ఈ మహిమలన్నీను? హౌ ఈస్ ఇట్ సైంటిఫికల్లీ పాసిబుల్ అంటాం కదా మనం. ఇలాంటివి అర్థం కావాలంటే సైన్స్‌తో ఆలోచిస్తే అర్థం కావు. స్పిరిచ్యువల్‌గా ఆలోచిస్తే అర్థం. మీరు పురుష సూక్తం తీసి చదవండి. చాలా మహాత్ముల మహిమలు మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే పురుష సూక్తానికి కానీ అర్థం తెలిస్తే మీకు మహాత్ముల మహిమలన్నీ అర్థమైపోతాయి. పురుష సూక్తం తీసి చదవండి. అందులో కొన్ని మంత్రాలుంటాయి. యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదా గ్రీష్మ యుధ్మశ్చరత్ హవిః అని. అంటే ఏ పురుషుడైతే విరాట్ పురుషుడైతే ఉన్నారో, పురుషుడు అంటే అక్కడ మనిషి అని కాదు, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఒక శక్తి అన్నమాట. ఆ శక్తి వల్లే అసలు మన విశ్వం అనేది సృష్టింపబడింది. విశ్వానికన్నా పైన ఉన్న ఒక శక్తి. ఆ శక్తి ఏదైతే ఉందో అదే ప్రకృతిలోనూ ఉంది, చెట్లలోనూ ఉంది, రాళ్లలోనూ ఉంది. ఇంకా చెప్తారు. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం ప్రషదాజ్యం పశూగుస్తాగుశ్చక్రే వాయువ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే. తిరిగే పశువుల్లోనూ అదే ఉంది. ఆకాశంలో ఎగిరే పక్షుల్లోనూ ఉంది, దోమల్లోనూ ఉంది, అన్నిటిలోనూ ఉన్నది ఆ శక్తే అని చెప్పి పురుష సూక్తంలో చెప్తారు. ఈ మహాత్ములందరూ ఎవరంటే ఆ శక్తికి కనెక్ట్ అయిన వాళ్ళు. అందుకే వాళ్ళు ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి, అది ఆ శక్తికి కనెక్ట్ అయ్యి ఉన్న జీవులన్నిటికీ ఆటోమేటిక్‌గా చేరిపోతుంది. అది ఎలాగండి అంటే అర్థం అవ్వడానికి మీకు ఉదాహరణ చెప్తాను. ఎయిర్‌టెల్ సర్వీస్ ప్రొవైడర్‌ని తీసుకోండి. అందరం ఆ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కనెక్షన్స్ తీసుకున్నాం అనుకోండి మన మొబైల్‌కి. 1,00,000 మంది తీసుకుంటే, ఇప్పుడు ఆ సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా ఒక మెసేజ్‌ని బ్రాడ్‌కాస్ట్ చేసాడనుకోండి, అది మనందరికీ మరుక్షణం వచ్చేస్తుందా? ఆ నెట్వర్క్‌లో ఉన్న వాళ్ళందరికీను. ఎలా వస్తుందది? అంటే మనందరం ఆ నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి. ఇదే ఎయిర్‌టెల్ కాకుండా ఇంకొక నెట్వర్క్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకొస్తుందా ఈ మెసేజ్? రాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఈ నెట్వర్క్‌లో కనెక్ట్ అయ్యలేరు కాబట్టి. అలాగనే ఈ మహాత్ములందరూ కూడా విశ్వవ్యాప్తమైన చైతన్యం అనేది ఏదైతే ఉందో దానిలో కనెక్ట్ అయ్యి ఉన్నారు. పశువులు, చెట్లు, రాళ్ళు అవన్నీ కూడా అందులోనే కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. అలా ఉన్న జీవులన్నిటిని వీళ్ళు ఒక్క నిమిషంలో కంట్రోల్ చేయగలరు. మరి మనం ఎందుకు కంట్రోల్ చేయలేవండి అంటే, మనం ఆ నెట్వర్క్‌లో ఉండం. నేను అనే అహంకారం ఉంది చూసారా? సెపరేట్ నెట్వర్క్. అందులో ఉంటాం. ఎప్పుడైతే ఈ అహంకారం అనే ముసుగు తీసేసి, నేను కాదిది, నా లోపల ఉన్నది కూడా భగవంతుడే, ఈ జీవిలో ఉన్నది కూడా భగవంతుడే అనే స్పృహ, అనే అనుభూతి మనకు కలుగుతాయో, అప్పుడు మనం చెప్పినా సరే ఎదురుగుండా ఒక పులి ఉంటే ఆ పులి కూడా మాట వింటుంది. ఇలాంటివి మహాత్ముల చరిత్రలు అన్నిటిలో జరుగుతాయి కదా! అలాంటివి అర్థమైతే మనకి ఇలాంటి మహిమలు ఎలా జరుగుతాయి అనేది తెలుస్తుంది. ఆ తర్వాత నుంచి ఆయన దాదాపు ఆయన ఆఖరి క్షణం వరకు కూడా
మన అదృష్టవశాత్తు ఆ నారాయణవనంలోనే ఉండిపోయారు. ఎన్ని విచిత్రాలు చేశారో. ఒకసారి మద్రాసు నుంచి ఒకతను వస్తాడనమాట. ఈయన మహిమ విని వచ్చి, "స్వామి నేను పెద్ద జమీందారుని. మద్రాసులో ఎవరో మీ ఫోటో ఇచ్చారు. అది పెట్టుకున్నాక నాకొచ్చిన ఒక పెద్ద కష్టం తీరింది. దాంతో నేనిక్కడ ఒక పెద్ద సంతర్పణ చేసి, కొన్ని వేల మందికి భోజనం పెడదాం అనుకుంటున్నాను. మీరు రేపు పొద్దున్న చేద్దాం అనుకుంటున్నా చెయ్యనా?" అని అడుగుతారు. అంటే వెంటనే స్వామి, "అంతమందికి అన్నం పెట్టటం అంటే చాలా మంచి పని. అదే చేయాల్సింది. సరే చెయ్యి. కానీ రేపు తొందరగా పెట్టేయి భోజనాలు." అంటే అతనికి అర్థం కాదు. సరే అని చెప్పి ఆ ఊళ్ళోనే పాపయ్య చెట్టి అని ఒకాయన ఉంటాడనమాట. ఆయన ఇంట్లో పెరట్లో పెద్ద పందిరి అది వేయించి, అన్నాలు అవన్నీ వండించి బ్రహ్మాండమైన విందు భోజనానికి అన్నీ ఏర్పాటు చేస్తారు. చేసేసరికి మధ్యాహ్నం దాదాపు ఏర్పాట్లన్నీ జరిగేసరికి 1 అవుతుంది. ఒక 2, 3 వేల మంది భోజనం తినడానికి వచ్చేసి సిద్ధంగా ఉంటారు. సరిగ్గా ఆ క్షణం ఏమవుతుంది, పాపయ్య చెట్టి భార్య ఉంది కదా! ఆవిడ చనిపోతుంది. సామాన్యంగా ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ ఇంట్లో ఉన్న పదార్థాన్ని సంతర్పణకి వాడకూడదు. అవన్నీ అవతల పారేయాలి. దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారంటే, "ఇప్పుడు ఆ పదార్థాలు ఉపయోగించి ఎలా సంతర్పణ చేస్తావు? ఆ ఇంట్లో మైలొచ్చింది కదా! అందుకని ఒక పని చేయి అవన్నీ తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేయి జలచరాలకి. లేకపోతే ఒక గొయ్య తీసి కప్పెట్టేయి. అంతేగాని అది పెట్టకూడదు" అంటారు. అంటే పాపం ఇతనికి అర్థం కాదండి. వేల మందికి భోజనాలు వండించేసాడు. ఇంకొక్క అరగంట అయితే భోజనం మొదలైపోయేది. అయ్యో! అని చెప్పి వెళ్లి భోరు భోరున ఏడుస్తూ స్వామి పాదాల మీద పడతాడు. పడి, "స్వామి మీరు చేయమన్నారు. నేను చేశాను. ఈవిడ ఇలా చనిపోయింది. ఆ పదార్థాలన్నీ ఆ ఇంట్లో ఉండిపోయాయి కదా! ఏం చేయమంటారు?" అంటే, "స్వామి నేను తొందరగా చేసేయమని చెప్పాను కదా ముందే" అంటే, "క్షమించండి స్వామి ఆలస్యం అయిపోయింది. మీరే నాకేదో దిక్కు చూపాలి" అంటే. వెంటనే స్వామి లేచి నిలబడి సొరకాయల స్వామి ఆయన చేతిలో కర్ర ఉంది కదా! అది పుచ్చుకుని దక్షిణం వైపుకి నిలబడి, "ఏయ్! ఆగు నువ్వు. ఎందుకు చేస్తున్నావు అలాగా? ఉండు కాసేపు. కంగారేంటి నీకు?" అని చెప్పి ఒక్క నిమిషం ఆ కర్ర అక్కడ పెట్టి, "ఈ పాపయ్య చెట్టు భార్య చనిపోయిందా?" "లేదు చనిపోలేదు. వెళ్లి చూడండి" అంటారు. అంటే, "లేదు స్వామి చనిపోయింది. అక్కడ అందరూ ఏడుస్తున్నారు. నేను అందుకే వచ్చాను" అంటే, "లేదు వెళ్లి చూడు" అంటారు. "లేదు స్వామి చనిపోయింది" అంటే, ఈ లోపల నేను చెప్పాను కదా ఇందాక మంగమ్మ అని చిన్న పాప ఉందని. ఆ పాపని, "ఏ మంగమ్మ నువ్వు వెళ్లి చూసిరా" అంటారు. ఆ పాప, "తాత నువ్వు చెప్పావంటే బతికే ఉంటుంది తాత" అని చెప్పి అక్కడికెళ్లి చూసొచ్చి, "తాత ఆవిడ చనిపోలేదు బతికుందంటారు." ఈ లోపల ఆ పాపయ్య చెట్టు భార్య నడుచుకుంటూ వచ్చేస్తుందన్నమాట స్వామి దగ్గరికి. వస్తే వెంటనే స్వామి అంటారు, "ముందు ఈ పదార్థాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడైతే భోజనాలు పెడుతున్నారో ఆ పందిట్లోకి తీసుకుపోండి" అంటారు. మొత్తం పదార్థాలన్నీ గూడా భోజనాలు పెట్టే చోటకి తీసుకుపోతారు. తీసుకుపోయాక ఈ పాపయ్య చెట్టు భార్య ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అప్పుడాయన, "నువ్వు వెళ్ళమ్మా, వెళ్లి నీ భర్తని, పిల్లల్ని చూసుకో ఆఖరిసారి" అని చెప్తారు. ఇంటికెళ్ళి చూసుకున్నాక ఆవిడి, అప్పుడు మళ్ళీ దక్షిణం వైపుకి తిరిగి, "నిన్ను ఇబ్బంది పెట్టాను గదా! ఇంక పెట్టనులే. ఇంక నీ పని నువ్వు చూసుకో" అంటారు. అన్న మరుక్షణం మళ్ళీ పాపయ్య చెట్టు భార్య అక్కడ పడిపోయి చనిపోయింది. అలాగనే ఒకసారి ఏమవుతుంది, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందని చెప్పాను గదా! ఆ వెంకటేశ్వర స్వామికి ఒక పెద్ద చెక్క రథం ఉంటుంది. ఆ రథం కొన్నాళ్ళు తడిసిపోయి పుచ్చిపోతుందనమాట ఒక వేపంతా. పుచ్చిపోయేసరికి మళ్ళీ దాన్ని పునర్నిర్మించాలంటే చెక్క కావాలి కదా! ఆ కర్ర కోసం అని పెద్ద చెట్టేమన్నా దొరుకుతుందేమో దాన్నంతా బాగు చేయడానికని చెప్పి, ఆ నారాయణవనం పక్కన ఉన్న అడవికి వెళ్లి వెతుకుతారు. ఎవరు? ఆ దేవస్థానం వాళ్ళు. వెతికితే ఎంత వెతికినా వాళ్ళకి అంత పెద్ద చెట్టు దొరకదక్కడ. దొరక్కపోయేసరికి అప్పుడు సొరకాయల స్వామి దగ్గరికొచ్చి మొరబెట్టుకుంటారు. "స్వామి అది బాగు చేయించాలి. ఒక వృక్షం దొరకట్లేదు" అని. అనేసరికి ఆయన ఒక్క నిమిషం కళ్ళు మూసి కూర్చొని, ఆ అడవిలో పలానా చోటుకి వెళ్తే అక్కడ ఒక బావుంది కదా! దాని పక్కనే ఒక కూలిపోయిన దేవాలయం ఉంది కదా! ఆ దేవాలయం పక్కనే చూడండి ఒక పొడుగు చెట్టు ఉంటుంది. దాన్ని వాడండి అని. అంటే వాళ్ళు, "అక్కడెక్కడుంది స్వామి? అక్కడ 3 రోజుల నుంచి వెతుకుతున్నాం. ఆ దేవాలయం పక్కన ఏమీ లేదు. చిన్న చిన్న మొక్కలున్నాయి అంతేనా" అంటే, "ఏమీ లేదు. రేపు పొద్దున పోయి చూడండి. అక్కడ ఓ చెట్టు ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి వాడండి" అంటారు. అంటే ఇదేంట్రా అని చెప్పి రేపు పొద్దున్నే వెళ్తే అక్కడ ఒక మహావృక్షం పొడుగ్గా పెరిగిందుంటుంది. అది కూడా సరిగ్గా ఎండిపోయి వాళ్ళకి కావాల్సిన స్థితిలో ఉంటుందన్నమాట. రథానికి సరిపోయేలాగా. వెంటనే ఆ చెట్టుని తీసుకొచ్చి రథం అంతా బాగు చేయించేస్తారు. అలాగే ఒకసారి ఏమవుతుంది, ఈ పెళ్ళయ్యని ఒకాయన ఉన్నారని చెప్పాను గదా! ఆయనకి ఏదో ఒక కోరిక తీరుతుందన్నమాట. ఆయనొచ్చి సొరకాయల స్వామికి ఒక బంగారపు అంచున్న శాలువ ఒకటి తీసుకొచ్చిస్తారు. వెండి, బంగారంతో అంచుతో నేసిన శాలువ అన్నమాట. తీసుకొచ్చి, "స్వామి మీ దయ వల్ల నా కోరిక తీరింది. ఇదిగో ఈ శాలువ మీరు తీసుకోండి" అని జెప్పిస్తారు. స్వామి ఇలా చూసి దాన్ని, "చాలా ఖరీదైన దానిలా ఉందే" అంటారు. అంటే, "అవును స్వామి మీకోసం ప్రత్యేకంగా నేయించి తీసుకొచ్చాను నేను. మీరు తీసుకోవాలి" అంటే స్వామి చూసి, "నాకెందుకు ఇవన్నీ? నా దగ్గర ఎన్నో రంగు బట్టలున్నాయి. నేను వీటిలతో ఏమి చేసుకోను. నన్ను సంతోషపెట్టాలని ఉంటే ఒక పని చెయ్యి. ఇది అమ్మేసి ఆ డబ్బులతో ఇక్కడున్న జీవులకి, మనుషులకి అందరికి భోజనం పెట్టు నేను సంతోషిస్తాను" అంటారు.
అంటే లేదు స్వామి మీరు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి బలవంతంగా తీసుకొచ్చి ఆయనకిస్తాడనమాట శాలువా. అప్పుడు ఆయన వద్దని నాకంటే, లేదు స్వామి అని చెప్పి బాధపడతాడు. అప్పుడు చివరికి ఆయన తీసుకుంటారు. మనకి చాలా మంది మహాత్ముల చరిత్రలో అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు పట్టుపరుపు మీద ఎందుకు పడుకున్నారు? వీళ్ళు మంచం ఎందుకు? అలాగనే వీళ్ళకేదో ఈ గడియారం ఎందుకు? ఈ కారు ఎందుకు అని. అవేవి ఎప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం పెట్టుకోరు. శిష్యులు బాధపడతారేమో ఎందుకంటే ఈ శిష్యులందరూ వాళ్ళకి పిల్లల్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఎవరో మన అమ్మాయో, అబ్బాయో వచ్చి మనకు వాచ్ కొనిచ్చారనుకోండి ఉద్యోగం వచ్చాక. మనం వద్దు తీసుకో అంటే ఏడుస్తారు వాళ్ళు. వాళ్ళ తృప్తి కోసం మనకి ఇష్టం లేకపోయినా తీసుకొని పెట్టుకుంటాం కదా! మహాత్ములు కూడా అంతే. కాకపోతే మహాత్ముల స్థాయి ఏంటంటే, ఒక పట్టుపరుపు మీద పడుకున్న మహాత్ములు ఉన్నారనుకోండి. ఆయన దాని మీద ఉంటే ఎలా ఉంటారో, పక్క రోజు తీసుకెళ్ళి ఆయన్ని బయట ఎక్కడైనా అడవిలో ఒక రాయి మీద వర్షం వస్తుంటే అక్కడ పడుకోబెట్టండి. అక్కడ కూడా అంతే హాయిగా పడుకుంటారు. అంతేగాని ఇక్కడ ఈ పరుపుకి, అక్కడ రాయికి దేనికి కూడా అటాచ్ అవ్వరు. అది మహాత్ముల స్థాయి. చివరికినా సర్లే నువ్వు ఇస్తున్నావు కదా! నీ తృప్తి కోసం తీసుకుంటున్నాను. ఇంకెప్పుడు ఆ శాలువా కోసం ఏడవకు నువ్వు అని చెప్పి ఆయన దగ్గర సంచిలో పెట్టుకుంటారు. పెట్టుకొని ఆ శిష్యులందరితో అలా వెళ్తూ ఉంటే, అందులో ఒకడికి దుర్బుద్ధి పుడుతుంది. పుట్టి వాడేం చేస్తాడు, ఈయన ఎలాగో సామాన్యంగా ఉన్న మనిషి కదా! ఇది నేను ఎత్తుకుపోతే ఎవడు చూసాడు ఎంతో విలువైందని చెప్పి, స్వామి ఆ సంచి తీసి పక్కన పెట్టి, ఎప్పుడో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ శాలువా తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే తర్వాత శిష్యులందరూ వచ్చి చూస్తాము. చూస్తే శాలువా కనిపించదు. ఇదేంటి స్వామి ఎక్కడికి పోయింది అంటే, ఎక్కడికో పోయిందిలే పోవాల్సిన చోటుకే పోయింది. ఎవరికి కావాలంటే వాడు తీసుకెళ్ళిపోయాడు. నాకేం అక్కర్లేదని చెప్పి ఆయన వదిలేస్తారు. వాళ్ళందరూ మాత్రం గమనించి ఓహో! ఫలానా వాడే ఎత్తుకుపోయాడేమో. ఎందుకంటే స్నానానికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి వాళ్ళు లేరు చూసారా మళ్ళీ రావట్లేదని చెప్పి, వాడి ఇంటికి ఎవరినో కబురు పంపిస్తే, వాళ్ళక్కడ లేరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని తెలుస్తుంది. వాళ్ళకనిపిస్తుంది ఖచ్చితంగా ఇతనే ఎత్తుకుపోయాడని చెప్పి, స్వామి పోలీస్ కంప్లెయింట్ ఇద్దాము అంటారు. అప్పుడు స్వామి అంటారు, ఎవడి మీద ఇస్తారా కంప్లెయింటు? నువ్వు నా బిడ్డవే, వాడు నా బిడ్డే, ఇదిగో ఈ కుక్క కూడా నా బిడ్డే. ఎవరి మీద ఇస్తారు కంప్లెయింట్? ఏమీ వద్దు. కప్పుకుంటే కప్పుకోనివ్వండి సరదాగాను అని చెప్పేసి వదిలేస్తారు. 3 వారాలు అయ్యేసరికి ఏమవుతుంది? అతను ఈ ఇల్లంతా ఖాళీ చేసేసి వెళ్లి ఎక్కడో ఒక ఊర్లో పెడతాడు. ఈ ఒక్క శాలువా కోసం కక్కుర్తి పడి. దాంతో అక్కడ సామాన్లు పెట్టుకున్నాక ఈ అగ్ని ప్రమాదం అయ్యి మొత్తం అతని సంపదంతా పోతుంది. ఆ శాలువాతో సహా కాలిపోతుంది. కాలిపోయి పాపం ఇంక తినడానికి కూడా తిండి లేని స్థితికొచ్చేస్తాడు. అప్పుడు పశ్చాత్తాపం కలిగి మళ్ళీ ఊరొచ్చి స్వామి పాదాల మీద పడతాడు. పడగానే చుట్టూ ఉన్న శిష్యులందరూ, "స్వామి వాడిని బయటికి పంపించేయండి. వాడికి సరైన బుద్ధి కలిగింది. అలాగే అవ్వాలి వాడికి మీ దగ్గర దొంగతనం చేసినందుకంటే." స్వామి భలే వారే వాడు నా బిడ్డ అని చెప్పి అతన్ని దగ్గరుంచుకుని మళ్ళీ పరిస్థితులు చక్కబడేదాకా అతనికి, కుటుంబానికి భోజనం పెట్టి ఎంతో ప్రేమగా చూసి పరిస్థితి కొంచెం చక్కబడ్డాక మళ్ళీ వాడిని పంపిస్తారనమాట. అంతటి కారుణ్యం. ఎప్పుడైనా మహనీయుల దగ్గర గాని, భగవంతుడి దగ్గర గాని ఎక్కువ రోజులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళని కూడా మనతో సమానంగా చూసేయడం మొదలుపెడతాం. అంటే ఇప్పుడు ఒక భగవంతుడి దేవాలయంలో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి స్వామికి దగ్గరగా ఉండి విగ్రహానికి ఏదో చేసే కైంకర్యం చేసే అదృష్టం కలిగిందనుకోండి. కొన్నాళ్ళకి అది రాతి విగ్రహంలే మన్నేం చేస్తుంది అనిపిచ్చి, అక్కడ అన్ని పనులు చేయడం మొదలుపెడతారు. తెలుసు కదా మనకి దేవాలయాల్లో నగలెత్తుకుపోయి అలాంటివి ఎన్నో జరిగాయి కదా! ఇదిగో ఇదే మనం చేసే తప్పు. ఏంటంటే భగవంతుడి దగ్గర గాని, మహనీయుల దగ్గర గాని చొరవ పెరిగితే ఇంక వెంటనే వాళ్ళు మనం ఒకటేలే అనే స్థితికొచ్చేస్తాం. వచ్చేసి అలాంటి పనులన్నీ చేస్తే అవన్నీ కట్టి కుడిపేస్తాయి ఒక రోజు. కొన్నాళ్ళు బాధ పెట్టకపోవచ్చు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ నగలెత్తుకుపోయారు ఎవరోను. ఏమైందండి ఆ ఎత్తుకుపోయిన వాళ్ళకి అంటే, వెంటనే ఏదో ఒకటి జరిగితే ఇందాక నేను కథలో చెప్పినట్టు వెంటనే జరిగిందనుకోండి. నిజం చెప్పాలంటే వాడి అదృష్టం అది. ఎందుకంటే ఒక పాపం చేస్తే ఆ పాపానికి మనం వెంటనే కనుక ప్రతిఫలం అనుభవించగలిగితే అది చాలా అదృష్టం. లేదు మన దగ్గర పాపం డిపాజిట్ చాలా ఉందనుకోండి. ఇది వెళ్లి దానికి యాడ్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి ఇంకా ఘోరాతి ఘోరమైన శిక్ష పడుతుంది. అప్పుడు ఏడ్చి, అయ్యో! నేను దేవాలయాలకెళ్ళాను. అయ్యో! నేను పారాయణలు చేశానన్నా సరే ఆ పాపం తీరదు. ఎందుకంటే అంత ఘోరమైన పాపం చేసుంటాం. ఎప్పుడు మహాత్ముల విషయంలోనూ, భగవంతుడి విషయంలోనూ ఓహో! ఈ దేవుడేంటి రాయే కదా! ఇక్కడ మోసం చేస్తే ఏంటి అనేవి ఎప్పుడు చేయకూడదు. కట్టి కుడిపేస్తున్న పాపం తరతరాల్ని కూడా కాల్చేస్తాయి అలాంటి పాపాలు. ఎప్పుడు చేయకూడదు. దానికి ఇదిగో ఈ సంఘటన ఒక ఉదాహరణ. అలాగనే ఒకసారి స్వామి దగ్గరికి ఒక వృద్ధురాలు వస్తుందనమాట. అసలు ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటేనే ముసలమ్మ వాసన దుర్వాసనతో అందరూ దూరంగా వెళ్ళిపోయి ఏంటా అని చూస్తే కుష్ఠరోగం వచ్చి ఒళ్ళంతా చీము వచ్చి పుళ్ళు పడిపోయి అందులోంచి అలా పురుగులు కారుతూ ఉంటాయన్నమాట. ఆవిడొచ్చి కూర్చుంటుంది. కూర్చునేసరికి అందరూ వెళ్ళిపో నువ్వు అంటే, స్వామి భలేవారే వెళ్ళిపోమంటారేంటి అంత బాధలో వచ్చింది. తన బాధ తీర్చాలి అంటారు. అనేసరికి వాళ్ళందరూ స్వామి భరించలేకపోతున్నాయి దుర్గంధం అని చెప్తే, స్వామి సరే అయితే భరించలేకపోతే తను నేనే ఒకటే అని చెప్పి, ఆ అమ్మాయికి దూరంగా ఒక చోట ఒక చిన్న పాక వేసి అక్కడ కూర్చోబెట్టి, రోజు వెళ్ళి ఆ అమ్మాయి పుళ్ళన్నీ శుభ్రం చేసి కడిగి, వాటి మీద మందు రాసి ఏదో పసరు అవన్నీ రాసి
తర్వాత అమ్మాయికి భోజనం పెట్టి అప్పుడొచ్చి తను భోజనం తినేవారు. తినేసరికి వీళ్ళకి అర్థమయ్యేది కాదు. ఆయన్ని అడుగుతారనమాట. "స్వామి మీరింత శక్తిమంతులు కదా! అలా అయితే మీ శక్తితో తగ్గిచ్చేయొచ్చు కదా తనకున్నది" అని. అంటే లేదు పూర్వజన్మలో ఘోరమైన కర్మ చేసింది. అందుకని ఆ కర్మని అలాగే అనుభవించాలి తప్పదు అని చెప్తారు. ఇప్పుడు ఒక ఆంతరంగికమైన శిష్యుడితో మాత్రం ఒక మాట అంటారనమాట. పూర్వజన్మలో ఒక వ్యక్తిని పగతో సజీవ దహనం చేసేస్తే ఆ పాపం అనుభవించడానికి జన్మలో కొన్ని సంవత్సరాల నుంచి ఇంత ఘోరమైన స్థితిలో ఉంది అని. అంటే అప్పుడు ఆ శిష్యుడు అడుగుతాడు. స్వామి మరి అలా అయితే ఆ అమ్మాయి నా పాపం అనుభవించనివ్వచ్చు కదా! మీరెందుకు సహాయం చేస్తున్నారు? మనకొస్తాయి కదా ఇలాంటి ప్రశ్నలన్నీ. వెంటనే స్వామి అంటారు, నా పిల్లలకి కష్టంలో ఉన్న వాళ్ళకి ఎలా సహాయం చేయాలో నేర్పడానికి నేను చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత గొప్ప మాట. మాస్టర్ ఈకే గారు ఒక చోట ఓ మాట అంటారు. మనకెప్పుడు కూడా చూడండి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ముందు జ్యోతిష్యుల దగ్గరికి పరిగెడతాం. అలాగే గుళ్ళల్లో అభిషేకాలు ఏం చేయించాలి, రంగురాళ్ళు ఏం పెట్టుకోవాలి, వాటి కోసం కొన్ని లక్షల రూపాయలు తగిలేస్తాం. చాలా సార్లు మనకి ఆ కష్టం తీరదు. తీరకపోతే ఇదేంట్రా ఇవన్నీ చేశాను ఎందుకు తీరలేదు అనుకుంటాం. అండ్ రంగురాళ్ళు పెట్టుకొని ఊరికే గుళ్ళకి తిరిగేస్తే మనం పూర్వజన్మలో చేసిన కర్మ అలా పోతుందా? ఎంత పశ్చాత్తాపపడాలి దానికి? దానికి మాస్టర్ ఈకే గారు ఒక అద్భుతమైన మార్గం చెప్పారు. చేసి చూడండి పని చేస్తుంది ఖచ్చితంగా. ఆయన ఏమంటారంటే, నువ్వు ఏ కష్టమైతే పడుతున్నావో అంటే ఉదాహరణకి ఒక మనిషికి ఒక రోగం వచ్చిందనుకోండి. ఆ రోగంతో చాలా కష్టపడుతూ ఉంటే, నువ్వు వెళ్లి రోగార్తులుంటారు వాళ్ళకి సేవ చెయి. అంటే ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళు. అక్కడ అవసరమైన వాళ్ళు బోలెడు మందుంటారు. వెళ్లి వాళ్ళ దగ్గరికి సేవ చెయి. లేకపోతే ఎక్కడైనా ఫ్రీ హోమియోపతి డిస్పెన్సరీ ఏదో జరుగుతోందనుకోండి. అక్కడికి వెళ్లి నువ్వు ఉచితంగా సేవ చెయి. అలా చేశావంటే వాళ్ళల్లో ఉన్న భగవంతుడి ద్వారా నీ కర్మ కరిగి నీ దగ్గర ఉన్న సమస్య తేలిగ్గా తీరిపోతుంది. ఇలాగ ఆయన చెప్పినప్పుడు ఫాలో అయ్యి వాళ్ళ కష్టాన్ని తొలగించుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఎలా జరిగింది అంటే అది కర్మని కరిగించుకోవాలంటే తేలికైన మార్గం. వెళ్లి ఆర్తిలో ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళకి సేవ చేయండి. మన కర్మ కరిగి అలాగ సేవ చేయడం ఎలాగో చూపించడానికే సొరకాయల స్వామి లాంటి ఆయన ఆవిడ దగ్గర కష్టం వస్తే సేవ చేశారు. స్వామి దగ్గర గొప్పతనం ఏంటంటే ఆర్తత్రాణ పరాయణం. నాయుడు గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన పెన్షన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసేవారు. అయితే హైదరాబాద్‌లోను. ఒకసారి భోజనం చేసి మధ్యాహ్నం అయిపోయాక సరదాగా అలా బయటకొచ్చి కూర్చుంటారు మిత్రులతో పాటు. కూర్చొని ఏదో మాట్లాడాక మిత్రులందరూ వెళ్ళిపోతే, సరే నేను ఒక 10 నిమిషాలు కూర్చొనొస్తానని చెప్పి కూర్చుంటారు. ఈ లోపల హఠాత్తుగా ఏమవుతుంది, వెనకాల కొన్ని ఆంబోతులు అవి గడ్డి మేస్తూ ఉంటాయన్నమాట. అందులో ఒక ఆంబోతు ఉగ్రంగా అయిపోయి పిచ్చి పట్టినట్టు పరిగెత్తుకుని ఈయన మీదకొచ్చేస్తుంది. వచ్చేసరికి ఈయన వెనక్కి తిరుగుంటారు. అంటే ఈయన ఇటు తిరుగుంటారు. అది అటుపక్క నుంచి వస్తూ ఉంటదన్నమాట. దాంతో ఈయన చూసుకోరు. ఈ లోపల అక్కడ దూరంగా గేట్ దగ్గర ఒక సెంట్రీ ఉంటాడు. అతను చూసి "సార్ చూసుకోండి చచ్చిపోతారు" అని గట్టిగా అరుస్తాడనమాట. ఏంట్రా అరుస్తున్నాడు అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అంబోతు వచ్చేస్తూ ఉంటది. ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాదు. ఇంక ఈయనకి ఆ అంబోతుకి మధ్యలో ఇంతే దూరం ఉంటుందనమాట. ఏం చేయాలో తెలియక గట్టిగా "స్వామి" అని అరుస్తారు. ఆ క్షణంలో ఆయనకి సొరకాయల స్వామి గుర్తొస్తారు. ఈ లోపల ఏమైంది అక్కడ నారాయణవరంలో ఎన్నో వందల కిలోమీటర్ల దూరం హైదరాబాద్ ఎక్కడ, తిరుపతి ఎక్కడ. అక్కడ స్వామి కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ హఠాత్తుగా లేచి కర్ర తీసుకొని "ఏయ్! ఆగక్కడ. కదిలావో జాగ్రత్త" అంటారు. అనేసరికి శిష్యులకు అర్థం కాదు. అప్పుడు కర్రతో నేల మీద ఒక గీత ఇలా గీసి "ఇది దాటి మాత్రం రావడానికి వీల్లేదు. పో వెనక్కి" అంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ హైదరాబాద్‌లో ఏం జరుగుతుందంటే, అంత వేగంగా వస్తున్న అంబోతు కూడా ఒక్కసారిగా అక్కడ ఆగిపోతుందనమాట. అంటే ఒక 100 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తున్న కార్‌కి సడెన్ బ్రేక్ ఏస్తే హఠాత్తుగా ఆగుతుంది చూడండి. అలా ఎవరో గీత గీసినట్టు అక్కడ ఆగిపోయి, ఒక్క నిమిషం ఈయన్ని చూసి వెంటనే తోక ముడుచుకొని తల దించేసి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈయనకి అర్థం కాదు. అబ్బా! నేను స్వామి అనే మాట అన్నాను. ఎలా రక్షించారాయన? వెంటనే నారాయణవనం వస్తారు. వచ్చి స్వామి కాళ్ళ మీద పడేసరికి అప్పుడు అక్కడున్న శిష్యులు చెప్తారు. ఓహో! ఇదా జరిగిన సంఘటన. నిన్న మధ్యాహ్నం సరిగ్గా ఇదే సమయానికి స్వామి ఎందుకో ఉగ్రంగా అయిపోయి పైకి లేచి ఆగని చెప్పి అక్కడ ఒక గీత గీశారు. అయితే మిమ్మల్ని రక్షించడానికే చేసుంటారు. చూడండి ఎంతటి ఆర్తత్రాణ పరాయణుడో. అలాగనే స్వామి దగ్గర ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే, రోగాల్ని, దుష్ట శక్తుల్ని చాలా తేలిగ్గా అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. అందుకే ఇప్పటికి కూడా నారాయణవనమే దుష్ట శక్తులు అవి పట్టుకున్న వాళ్ళు వెళ్తే, వాళ్ళ స్వస్థులు ఎంత తేలిగ్గా ఎందుకు తిరిగొస్తున్నారు అంటే, అది మహాత్ముడికున్న శక్తి. ఒకసారి ఏమవుతుంది, నగరి అని ఒక ఊరుంది. ఈ తిరుపతికి దగ్గరలో చాలా మందికి తెలుసు. ఆ ఊళ్ళో మునుస్వామి శాస్త్రి అనే ఒక మాంత్రికుడు ఉంటాడు. అతనికేంటి గురువు అర్హత చూడకుండా అథర్వణ వేదం నేర్పించేసాడు. అసలు సామాన్యంగా గురువులెవ్వరు గూడా ఎంతో అర్హత చూసి అప్పుడు నేర్పిస్తారు. అథర్వణ వేదంలో కొన్ని కాండాలు అసలు ఎవరు నేర్పించరు. ఎందుకంటే అవి కావాలనుకుంటే నెగెటివ్‌కి వాడుకోవచ్చు కదా! దాంతో ఈ మునుస్వామి శాస్త్రి ఏం మొదలుపెట్టాడు అది నేర్చుకుని
మంత్రసిద్ధి చిక్కాక ఎవడైనా తన మాట కాదన్నాడు అనుకోండి, అతని మీద ఏదో ప్రయోగం చేయడం, నాశనం చేసేయడం. ఎవరైనా తనకి పని చేసి పెట్టకపోతే వాళ్ళ మీద ప్రయోగం చేయడం, నాశనం చేసేయడం. ఇలాగా మంత్రశక్తిని దుర్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాధితులు ఎంతో మంది వచ్చి సొరకాయల స్వామి కాళ్ళ మీద పడి, "స్వామి మీరు రక్షించాలి" అంటే, "ఏం లేదులే భగవంతుడే రక్షిస్తాడు వెళ్ళండి" అని చెప్పి స్వామి పంపించేశారు. ఒకసారి ఏమైంది, స్వామి ఎక్కడికో ఊరు వెళ్తూ నడిచి హఠాత్తుగా నగరి పొలిమేరల్లోకి వచ్చేసరికి, "ఓహో! ఈ ఊళ్ళో మనం చేయాల్సిన పని ఒకటుంది పదండి" అంటారు. అని చెప్పి ఆ ఊరెళ్ళి అక్కడ రచ్చబండ ఉంటుంది కదా! ఆ రాయి మీద కూర్చొని చూస్తూ ఉంటారన్నమాట. ఈ లోపల ఒక శిష్యుడు ఎవరో ఒకతనొచ్చి, "స్వామి నేను మీకోసం ఒక చుట్ట తయారు చేశాను. దయచేసి ఇది తీసుకోండి" అంటారు. అంటే సరే అని చెప్పి ఆ చుట్ట తీసుకొని దాన్ని వెలిగించడానికి నిప్పు పట్టరమ్మంటే పట్టుకొచ్చి వెలిగిస్తే, వెలిగిచ్చే సమయానికి ఆ నిప్పు ఆరిపోతుంది. ఆరిపోతే ఇదేంట్రా అని చూసి మళ్ళీ వెలిగిస్తాడు. మళ్ళీ వచ్చే సమయానికి మళ్ళీ ఆరిపోతుంది. అలా ఒక 5, 6 సార్లు ప్రయత్నించేసరికి వెలగదనమాట. ఇలా వెలిగిస్తే మంట బుస్మని ఆరిపోతూ ఉంటుంది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదేంటా అని చూస్తూ ఉంటే, స్వామికి చిరునవ్వు నవ్వి ఆ సందు చివరికి ఇలా చూస్తారు. చూస్తే అక్కడ మునుస్వామి శాస్త్రి నిలబడి నడుం మీద ఇలా చేతులేసుకొని నవ్వుతూ చూస్తూ ఉంటాడు. అంటే అతని శక్తితో ఈ పని చేస్తున్నాడు. చేస్తూ ఉండేసరికి స్వామి ఇక్కడ కుక్కలుంటాయి కదా! ఆయన ఎప్పుడు ఎక్కడికొచ్చినా సరే ఆయన చుట్టూ కుక్కలుంటాయి. దాంతో ఆ కుక్కల్లో ఒకటి అన్ని కుక్కల్ని కరుస్తూ ఉంటుంది. దాంతో వెంటనే ఆయన కర్ర ఉంది కదా! అది తీసి ఆ గట్టు మీద ఒక్కటి కొట్టి, "ఒసేయ్ కుక్క అక్కడే పడుండు. కదిలావో జాగ్రత్త" అని చెప్పేసి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ కుక్కలు కూడా వెళ్ళిపోతాయి. ఇదేంట్రా అనిపిస్తుంది అందరికి. ఆ కుక్కలు ఎక్కడే పడి ఉండమన్నారు అది ఎలా వెళ్ళిపోయింది అని. అతనికి ఏమవుతుందో మునుస్వామికి ఎక్కడ నిలబడి ఉన్నాడో అక్కడే అలా అతుక్కుపోతాడు. అతుక్కుపోయి ఇంక ముందుకు కదులుదామంటే కదలలేకపోతాడు. ఆ నడుము మీద చేతులు ఇలా పెట్టుకొని ఉన్నాడు కదా కాళ్ళు. అంతే అలాగ స్థాణువులా ఉండిపోతాడనమాట. దాంతో వస్తారు అందరూ ప్రయత్నిస్తారు. అతను ముందుకు నడుద్దామని చూస్తాడు. నడవలేకపోతాడు. జనాలు పట్టుకొని లాగుతారు. ఆయన కదలలేకపోతాడు. ఎక్కడున్నాడో అక్కడ అలా శిలా విగ్రహంలో ఉండిపోతాడు. కానీ మామూలు మనిషిలాగే ఉంటాడు. మాట్లాడుతూ ఉంటాడు అన్నీ. దాంతో అలా 2 రోజులు ఉండిపోయి ఆహారం కావాలన్నా అతని కుటుంబ సభ్యులు అక్కడికి తీసుకొచ్చి తినిపిస్తారు. అలాగే కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా దురదృష్టవశాత్తు ఎక్కడ నిలబడ్డాడో అక్కడే అన్నమాట. అంతటి దౌర్భాగ్యమైన స్థితికొచ్చేసి ఇంకేం చేయాలో తెలియకపోతే అప్పుడు అందరూ చెప్తారు. "ఒరేయ్ మూర్ఖుడా! నువ్వెంత నీ తాంత్రికపు శక్తి ఎంతరా! మహనీయుడు. వెళ్లి ఆయన కాళ్ళ మీద పడు" అంటే బుద్ధొచ్చి కాళ్ళ మీద పడ్డానికి కూడా దిక్కులేని తప్పు చేశాను నేను. మీలో ఎవరైనా నా తరఫున వెళ్లి స్వామికి క్షమాపణ వేడుకోండి అంటే, అప్పుడు ఇతని కుటుంబ సభ్యులు నారాయణవనం వచ్చి ఆయన పాదాల మీద పడి, "మునుస్వామి మీ పాదాల మీద పడ్డాను అని చెప్పమన్నాడు స్వామి. ఇంక జీవితంలో ఎప్పుడూ ఆ తప్పు చేయనన్నాడు. ఎవ్వరి పట్లను క్షమించమన్నాడంటే" అప్పుడు స్వామి అంటారు, "అయితే ఒక పని చేయండి. జలం తీసుకెళ్ళి ఆ నించున్న చోటే తాను ఇన్నాళ్ళు సాధించిన మంత్రశక్తి, దుష్టశక్తి అంతటిని సంకల్పం చెప్పి విడిచిపెట్టేస్తున్నాను అని విడిచిపెట్టమనండి. అప్పుడు మామూలుగా అవుతాడు." అలా చేశాక నిజంగానే మామూలుగా తయారవుతాడు. ఆ తర్వాత వచ్చి స్వామి పాదాల మీద పడి ఆయన దగ్గర ఒక శిష్యుడి కింద ఉండిపోతాడు. అలాగా స్వామి దుష్ట శక్తుల్ని ఎదిరించిన సంఘటనలు ఎన్నో. స్వామి మహాసమాధికి ముందు చాలా సార్లు మద్రాసు వెళ్లారు. వెళ్లి అక్కడ ఊరు చివర ఉన్న ఒక తోటలో ఉండేవారన్నమాట. ఉంటే ఇలా ఆరోగ్యం బాగోలేని వాళ్ళు గాని, భూతావేశం ఉన్నవాళ్ళు గాని, అలాంటి వాళ్ళని చాలా మందిని తీసుకొచ్చేవారు అక్కడికి. అందులో మద్రాసు అంటే పెద్ద పెద్ద డాక్టర్లు ఉండేవారు కదా! అన్ని తిరిగి సమస్యలు పరిష్కరింపబడకపోతే అప్పుడు స్వామి దగ్గరికి తీసుకొచ్చేవారు. స్వామి ఒక్క చూపుతోనే తగ్గించేసేవారు. ఒకసారి ఏమవుతుంది, ఒకాయన చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్. అయితే ఆయన భార్యకి ఇలాంటి భూతావేశం వస్తుంది. వచ్చి ఇంక ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే తగ్గదనమాట. తగ్గకపోయేసరికి ఎవరో చెప్తారు, "ఆ ఊరు చివర సొరకాయల స్వామి వెళ్లి ఆయన దర్శనం చేసుకోండి. ఇలాంటి భూతాలు, దెయ్యాలు ఇలాంటి వాటిల్ని ఆయన ఒక్క నిమిషంలో వదిలిస్తారు." అంటే చదువుకున్నతను అంటాడు, "భూతాలేంటి, దెయ్యాలేంటి? మన సైన్స్ యుగంలో ఉన్నాం ఇప్పుడు. ఈ పిచ్చంతా ఎలా నమ్ముతాము? అదేం లేదు నేను వెళ్ళను" అంటాడు. అంటే చుట్టుపక్కల వాళ్ళంటారు, "సరే ఆ పదాలు వదిలే భూతమో, దెయ్యమో ఏదో ఒకటి. మాకేది తెలుసో అది మేము వాడాము. మీ ఆవిడకి ఒంట్లో బాగోలేదు కదా! దానికోసం స్వామి దగ్గరికి తీసుకెళ్ళు" అంటే చివరికి ఇంక విధి లేక తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ మౌనంగా కూర్చొని ఉంటాడు అలాగ చూస్తూ ఉంటే, అలాంటి ఆవేశం ఉన్నవాళ్ళు చాలా మందొస్తారు. స్వామి ప్రసాదం తింటూ వాళ్ళ నోట్లో ముద్ద పెట్టగానే వాళ్ళు తగ్గిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో ఇతనికి అర్థం కాదు. ఏంటి వీళ్ళందరూ అలా వచ్చి నాటకం ఆడి ఇలా ప్రసాదం పెట్టగానే బాగైపోయినట్టుగా వెళ్ళిపోతున్నారా? లేకపోతే నిజంగా వీళ్ళకేమన్నా తగ్గుతోందా? సరే నా భార్య విషయం ఏమవుతుందో చూద్దాము. అసలు నిజంగా నా భార్యకి ఇలాగే దుష్టశక్తి ఏమన్నా ఉందా? లేకపోతే అది మామూలు రోగమా అని చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఏమవుతుంది, స్వామి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చే సమయానికి తనకి హఠాత్తుగా ఆవేశం వచ్చేసి అక్కడికి వెళ్లి అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటుంది. కొన్ని వందల కిలోలు ఉంటుంది. దాన్ని 2 చేతులతోనూ అవలీలగా ఇలా పైకెత్తేస్తుంది. అంతే భర్త అదిరిపోతాడు. అయ్య బాబోయ్! ఇంత శక్తి ఎలా వచ్చింది బక్కపీలగా ఉంది ఆవిడకి అని.
దాంతో అక్కడున్న వాళ్ళందరికీ భయమేంటంటే, ఆ రాయి తన మీద పడేసుకుంటుందా? లేకపోతే ఎవరి మీదైనా పడేస్తుందేమో అని భయం. వెంటనే స్వామి ఏం జేస్తారు, అక్కడ ధుని వెలుగుతూ ఉంటుందనమాట. ఆయన ఎక్కడున్నా సరే, ఎప్పుడు అగ్నిహోత్రం, భిక్ష, కుక్కలు ఈ 3 ఖచ్చితంగా ఆయన దగ్గరే ఉండేవి. దాంతో ఆయన తోటలో ఉంటే, ఆ తోటలో గూడా అగ్నిహోత్రం చేసేవారు. వెంటనే స్వామి అగ్నిహోత్రం నుంచి కొంచెం బూడిద తీసి, అమ్మాయికి ఇలా పెడతారు బొట్టు కింద. పెట్టి, "అమ్మా ఇంకొద్దు ఆవేశం. నీకు ఇంతకన్నా మంచి జన్మొస్తుంది. వెళ్ళిపో నువ్వు" అని చెప్తారు. చెప్పగానే చిన్న పిల్లవాడు మాట విన్నట్టు, ఆ రాయిని అక్కడ కింద వదిలేసి, ఆ అమ్మాయి ఆయన పాదాల దగ్గర పడిపోతుంది. ఓ 2 గంటలయ్యాక ఓపికొచ్చి భర్తతో పాటు నమస్కారం చేసుకొని హాయిగా వెళ్ళిపోతుంది. అలాగా స్వామి ఎన్ని విచిత్రాలు చేశారో! అసలు ఆయన వయస్సే ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. ఆయన నారాయణవనం వచ్చేసరికి ఆయనకొక 100 సంవత్సరాల పైన ఉంటుంది అనిపిచ్చేది చూసిన జనాలకి. కానీ కొంతమంది వృద్ధులు చూసి, "మేము మా చిన్నతనంలో ఫలానా ఊళ్ళో ఈయన్ని చూసాము. అప్పుడు గూడా ఈయన అచ్చం ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు" అని చాలా మంది చెప్పేవారు. అలాగనే ఒకసారి పుత్తూరులో ఎవడో ఒక భక్తుడు ఏదో సత్రం కట్టించడాని గురించి ఏదో గొడవొస్తుంది. దాని తాలూకు లెక్కలన్నీ తీసి చూస్తుంటే, అప్పటికి 140 సంవత్సరాల ముందే లెక్కల్లో స్వామికి సంబంధించిన పేరును ఒక రసీదు ఉంటుంది. సొరకాయల స్వామి అని. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన సొరకాయ బుర్రలు చూసి ఆయన అలాగే పిలిచేవారు. ఎవరు చూసినా సరే వాళ్ళకి ఎప్పుడో ఒక 100 ఏళ్ళు ఉన్నట్టుగా కనిపించేవారు. కానీ ఆయన వయస్సెంత అంటే ఎవ్వరికీ తెలీదు. ఒకసారి మనకి మేడం బ్లావెట్స్కీ గారు తెలుసు కదా! ఆవిడ గూడా ఒకసారి స్వామి దగ్గరికొచ్చారు దర్శనం జేసుకోవడానికి. ఆవిడొచ్చినప్పుడు ఒకసారి అక్కడున్న శిష్యులెవరో, "స్వామి మీ వయస్సెంత?" అని అడిగారాయన్ని. అడిగితే ఆయన "దీందా? నాదా?" అన్నారు. దీందా అంటే శరీరం అన్నమాట. దీందా? నాదా అంటే "మీదే" అన్నారు. నాదా? గుర్తులేదు. చాలా లక్షల సంవత్సరాలు ఉంటుందేమో. అమ్మో! దీనిది? అంటే ఒక 500 సంవత్సరాలు ఉండొచ్చేమో గుర్తులేదు అన్నారు. అది చెప్పగానే ఆయన ఓహ్! బాగా గుర్తు చేశారు. చాలా సంవత్సరాలయిపోయింది. ఇక్కడే ఉండిపోతే ఎలా కుదురుతుంది? ఇంకో చోటకి కూడా వెళ్లి అక్కడ గూడా ఉండాలి కదా! ఇంక వెళ్ళిపోవడం మంచిది. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన ఒక 15 రోజుల తర్వాతే నేను మొట్టమొదట చెప్పాను గదా! మద్రాస్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ట్రైన్ సంఘటన. అది జరిగిందనమాట 2 వారాలకి. ఆ రోజు స్వామి ఆ రైలు ఎక్కేసొచ్చాక పుత్తూరులో దిగి అక్కడి నుంచి ఇంక ఎంతో సంతోషంతో మేము మా ఊరు వెళ్ళిపోతున్నాం ఎల్లుండి. మా ఊరు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసిందని చెప్పి దారి పొడుగునా అలా భజన చేసుకుంటూ నాన్న దగ్గరికి మేము వెళ్ళిపోతాం అని చెప్పి అలా ఆనందంగా వచ్చేసారు. ఎన్నో వందల మంది శిష్యులు ఆయన కూడా వచ్చారనమాట. ఆ తర్వాత 2 రోజులకి శ్రావణ శుద్ధ పంచమి అంటే తమిళనాడు వాళ్ళు గరుడ పంచమి అని చేస్తూ ఉంటారు కదా! ఆ రోజు అర్ధరాత్రి స్వామి ఇంక నేనొచ్చిన పని అయిపోయింది. నేను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. నేను వెళ్ళిపోతాను. మీరెవరు బాధపడకండి అని చెప్పి. అప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఏడుస్తూ స్వామి ఇంక మీ దర్శనం మాకు లేకపోతే ఎలాగా అంటే, "ఎందుకు? నేను ఈ శరీరం ఉండకపోవచ్చు కానీ నేనెప్పుడూ ఉంటాను. మీ అందరిని నేను చూసుకుంటూ ఉంటాను నా బిడ్డల్ని" అని చెప్తారనమాట. అప్పుడు ఒక శిష్యుడు, "స్వామి ఏదైనా ఉపదేశం చేయండి" అంటే ఆయన ఒక అద్భుతమైన మాట అంటారు. "అందరికీ ఉపకారం చెయ్యి. కానీ మంచి పేరు కోసం మాత్రం పాకులాడకు. పేరు దానంతట అదే వస్తుంది" అని చెప్తారు. చూడండి మనలో చాలా మందికి ఎవరికైనా ఉపకారం చేశామనుకోండి, ఒక గుళ్ళో రాళ్ళు వేస్తే మొట్టమొదట అక్కడ గోడ మీద మన పేరు పడిపోవాలి. ఆ రాయి ఫస్ట్ పెట్టాకనే ఈ కింద రాళ్ళొస్తాయి. అలాగే అన్నదానం చేస్తే చేసిన ప్రతివాడికి ఇదిగో నువ్వు తింటున్న భోజనం ఫలానా నేను పెట్టిందే అని చెప్పాలి అని మనకు ఆతృత. ఏది చేసినా సరే ముందు మన పేరు బయటికి రావాలి అని. స్వామి చెప్పారు మంచి పని నువ్వు చేసుకుంటూ పో పేరు కోసం చూడకుండా పేరు దానంతట అదే వస్తుంది అని. ఆ తర్వాత స్వామి ఆ రోజు అర్ధరాత్రి దేహం వదిలేశారు. అంతకుముందు ఎప్పుడో స్వామి ఒక రోజు ఒక ప్రదేశంలో ఒక రాయి విసిరి ఈ ప్రదేశంలో నేను ఉంటాను మీ అందరితో కలిసి అని చెప్తారు. ఆ ప్రదేశమే ఇందాక నేను చెప్పిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగుండా ఉన్న ప్రదేశం అన్నమాట. అలాగనే నేను మీకు ఇందాక ఒక విషయం చెప్పాను చూడండి. మంగమ్మ అని ఒక చిన్న పాప ఉంది. ఎప్పుడు తాతయ్య, తాతయ్య అని స్వామి చుట్టే తిరిగేదని. ఆ తర్వాత ఆ అమ్మాయి పెద్దదయ్యి మెల్లిగా పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్లి ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. తర్వాత స్వామి ఇలా సమాధైపోయారు అని తెలిసి పాపం ఆ అమ్మాయి తల్లడిల్లిపోతుంది. అప్పుడు అత్తవారింట్లో నగరి అనే ఊళ్ళో ఉంటుందన్నమాట. తల్లడిల్లిపోయి వచ్చి, "అయ్యో! తాత నువ్వు సమాధయిపోయావు. నువ్వు లేకుండా మేమెలాగా" అని చెప్పి భోరు భోరున ఏడిచి, తర్వాత ఇంకా ఆ సంఘటన జరిగాక ఆ అమ్మాయికి విరక్తొచ్చేస్తుంది సంసారం అవన్నీను. వచ్చి పిల్లల్ని, భర్తని అందరిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాంతో వాళ్ళు చాలా నెలల పాటు వెతికితే చివరికి సింగరికోన అని ఒక ఊరుంది. అక్కడ ఒక నరసింహస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో గుడి వెనకాల కూర్చొని ఉంటుందన్నమాట అలాగా. ఉండేసరికి అప్పుడు వెళ్లి వెళ్లి తీసుకొచ్చి, "అయ్యో! ఈ అమ్మాయికి పిచ్చి పట్టినట్టుంది. హఠాత్తుగా ఈయన సమాధి సంఘటన తెలిసి పిచ్చి పట్టిందేమో" అని చెప్పి నారాయణవనంలో సొరకాయల స్వామి సమాధి దగ్గర తీసుకొచ్చి పెడతారు. కాకపోతే ఆ అమ్మాయికి పట్టింది మామూలు పిచ్చి కాదు. భగవంతుడి మీద పిచ్చి. ఏ పిచ్చయితే మనకి ఎన్నో జన్మలు పోయాక పడితే మనం అదృష్టవంతులమో, ఆ పిచ్చి పట్టింది ఆ అమ్మాయికి.
దాంతో స్వామి సమాధి దగ్గర అలా ధ్యానంలో గంటల గంటలు రోజుల తరబడి కూర్చునేది. ఎవరైనా లేపి భోజనం పెడితే తినేది. లేకపోతే 5 రోజులైతే 5 రోజులు అలా ధ్యానంలో ఉండిపోయేది అంతే సమాధి స్థితిలో. అలాగా ఎంత సింపుల్‌గా ఉండేవారంటే ఆవిడ, కట్టెలు కొట్టి స్వామి సమాధి దగ్గర ధుని వెలుగుతూ ఉంటుంది కదా రోజు. కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఆ ధునిలో వేయడం, అలా అయినా అక్కడ పాత్రలన్నీ తోమడం, ఇలా ఈ పనులన్నీ చేసేవారు. కానీ యోగంలో చూస్తే ఉచ్చమైన స్థితికి వెళ్ళిపోయి, ఆవిడ చూపు పడితే ఎవరికైనా రోగాలు లేకపోతే ఇలాంటి నెగెటివ్ ఎనర్జీస్ పోయే స్థితికొచ్చేసారనమాట. అంతటి శక్తి సంపాదించారు కానీ అంత సామాన్యంగా ఉండేవారు. ఆవిడ సెప్టెంబర్ 1930న సమాధయిపోయారు. ఇప్పుడు మీరు సొరకాయల స్వామి సమాధి దగ్గరికెళ్తే నారాయణవనానికి, ఆయన సమాధి ఆవరణలోనే ఆవిడ సమాధి కూడా ఉండి దాని పైన ఒక విగ్రహం కూడా పెట్టుంటుంది. అలాగే స్వామి సమాధి అయ్యాక కూడా ఎన్ని విచిత్రాలు చేశారో. మీకు రత్న సభాపతి పిళ్ళై అని ఇందాక ఒక ఆయన గురించి చెప్పాను కదా! ఆయన మనవరాలు ఒక అమ్మాయి 1946లో పుడుతుంది. ఆ అమ్మాయికి చిన్న వయస్సులోనే చేతి మీద ఒక పెద్ద కురుపొస్తుంది. వచ్చి పాపం ఆ బాధకి రోజంతా ఏడుపు, ఏడుపు రాత్రి పగలును. డాక్టర్లు పరీక్షించి, "అయ్య బాబోయ్! ఈ చేతిని మోచేతి వరకు నరికేయాలి. లేకపోతే ఈ ఒళ్ళంతా చెయ్యంతా పాకిపోయి చివరికి ఇక్కడి దాకా తీసేయాల్సొస్తుంది. మీరే నిర్ణయించుకోండి. ఇక్కడి దాకా కత్తిరించేస్తే గనక ఇంకా సమస్య ఏం ఉండదు." అప్పుడు పిళ్ళయ్య గారు, "మనకి బాధలన్నీ ఎందుకు? మన ఆపద్బాంధవుడు స్వామి ఉన్నారు కదా! పదండి" అని చెప్పి కుటుంబాన్ని తీసుకొని నారాయణవనం వెళ్తారు. వెళ్ళి ఆ ఆశ్రమంలో సమాధి దగ్గర 3 రోజులు నిద్ర చేస్తారు. చేస్తే ఆ పిల్ల తల్లి పాపం ఏడుస్తుంది నిజంగానే. సమాధి దగ్గర కూర్చొని, "స్వామి నా పిల్లకి తగ్గించండి. ఇక్కడ దాకా చెయ్యి పోయిందంటే ఇంకా భవిష్యత్తులో రాయడానికి కానీ, తినడానికి కానీ చెయ్యి ఉండదు కదా! దయచేసి తగ్గించండి" అని ఏడుస్తుంది ఆర్తితో అన్నమాట. మూడో రోజు రాత్రి ఆవిడ నిద్రపోయినప్పుడు స్వామి కల్లో కనిపిస్తారు. కనిపించి, "నీకేం పర్లేదులే. నేను తీసేసాను ఆ పుండు. తగ్గిపోతుంది ఇంకా. ఏం అక్కర్లేదు. చెయ్యి శుభ్రంగా ఉంటుందంటారు." పొద్దున్న లేచి చూసేసరికి ఆ పుండు పగిలిపోయి దాని నుంచి చీము, నెత్తురు మొత్తం ఆ పడుకున్న ప్లేస్ అంతా అయిపోయి ఉంటాయన్నమాట. దాంతో ఓహో! ఇదేంటి ఇలా అయిందని చూస్తే సరిగ్గా ఓ నెల రోజులకి చెయ్యి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి పెద్దయ్యాక పరీక్షలు రాసి అదే చేత్తో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సంపాదించి మెడ్రాస్ మెడికల్ కాలేజీలో రేడియాలజిస్ట్ అయింది. అది స్వామి గొప్పతనం అంటేను. అందుకని ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.